పోస్ట్ మౌర్యన్ పీరియడ్ లో మనము ముందు వీడియోలో నార్త్ ఇండియాలో ఫారినర్స్ ఎవరు వచ్చారు, ఇండో గ్రీక్స్ ఎవరు వచ్చారు, శకులు, తర్వాత కుషానులు, తోచారియన్ ట్రైబ్ అని చూసాం. తర్వాత లోకల్ వాళ్ళని చూసుకుంటే లోకల్ రూలర్స్ లో మనకి కన్వా కావచ్చు, తర్వాత శుంగ కావచ్చు, తర్వాత రిపబ్లిక్స్ చూసాం. తర్వాత డెక్కన్కి వచ్చేసరికి శాతవాహనాసు. వాళ్ళ తల్లి పేరు ఎందుకు పెట్టుకుంటారు? మ్యాట్రియార్కల్ సొసైటీయా? కాదు. ఎవరైనా మ్యాట్రియార్కల్ సొసైటీ వల్ల వాళ్ళు అలా పెట్టుకున్నారంటే ఇట్స్ రాంగ్. ఓకే. మీకు హాల గాథ సప్తశతి చెప్పాను. అతను కవిరాజ అని చెప్పాను. తర్వాత టైటిల్స్ ఎవరు వెళ్లి ఎవరు ఒరిస్సాపై దాడి చేశారు, ఎవరితో రుద్రదమన్ కూతురుని ఎవరు పెళ్లి చేసుకున్నారు, ఆ రుద్రధమనికను ఎవరు పెళ్లి చేసుకున్నారు. తర్వాత మనకి ఏన్షియంట్ లో ఇంకోటి ఉంటాడు, ఎవరు మనం హెలినా, సెలికస్ నికోటర్ కూతురుని ఎవరు పెళ్లి చేసుకుంటారు. మ్యాటర్ రిలేషన్స్ అన్ని కూడా ఒకచోట రాసి పెట్టుకోవచ్చు కదా. సో ఇక్కడ సంగం ఏజ్ లో చేరా, చోళ, పాండ్య. ఎవరి లొకేషన్ ఎక్కడ అది గుర్తుంచుకోండి. సంఘంలో 3 మీటింగ్లు ఉన్నాయని చెప్పుకున్నాం. మనకు టిక్ అన్నాను, అంటే తలై సంఘం, ఇదై సంఘం అండ్ కడై సంఘం. కే టిక్. టి అంటే టి, ఐ అంటే ఐ, ఇడై, కే అంటే కడై. సో ఇందులో 12 మేల్ కనుకు, 12 కిల్ కనుకు. మేల్ అంటే పెద్ద, కిల్ అంటే చిన్న. తర్వాత పొలిటికల్ హిస్టరీ చూసాం. ఎస్, వీళ్ళ రాజధానులు, వీళ్ళ ఎంబ్లమ్స్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి. దేర్ కెన్ బి ఎ క్వశ్చన్. ఎవరి చోళుల ఎంబ్లం ఏంటి, రాజముద్ర ఏంటి, పాండ్యులదేంటి, మేము చేరా. ఎస్, ఇక్కడ పాండ్యన్స్ది చేపలు గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. పాండ్యన్సీ చేప. చేరా అనేది బౌ. తర్వాత చోళులది టైగర్. మీకు టైగర్ రిజర్వ్ ఉందని పెట్టుకోండి అక్కడ ఏదో రకంగా. చెన్నై ఇది అక్కడ మనకి ఒకటి ఉంటుంది కదండి, రెండు ఇది మన 2 సరస్సులు ఉంటాయండి మన ఏపీ. ఒక సరస్సు, ఒక లేక్ ఉంటుంది ఏపీకును తమిళనాడుకు బార్డర్లో. ఏంటది? పులికాట్ కాబట్టి అక్కడ పులి ఉందని గుర్తుపెట్టుకోండి. ఓకే. సో కరికాల చోళ గురించి. తర్వాత ఈ ట్రీ ఏంటి, ట్యూటిలరీ ట్రీ అంటే ఏంటి, అదొక ట్రెడిషన్. టాక్సెస్ ఏంటి, వాటి మీనింగ్స్ ఏంటి. మావేలి భూమి అంటే ఇది ఒక మెజర్మెంట్ యూనిట్ ఇది భూమికి. తర్వాత మనకు కాస్ట్ సిస్టమ్ ఉందా అంటే ఉంది. అందులో ఏ కాస్ట్ ఏంటి. తర్వాత ఒక చార్ట్ ఇచ్చాను మీకు, గుర్తుందా? ఒక చార్ట్ లో ఎవరు, ఏ దేవుడు ఏ భూమికి ఇన్ఛార్జ్, దాంట్లో ఎవరు జీవిస్తారు. ఓకే. ఇలా ముల్లై ల్యాండ్, ఫారెస్ట్, పాస్చర్ ల్యాండ్. పాస్చర్ లో గోవులను పెంచుతాం కాబట్టి అక్కడ కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు అంటే గొల్ల వాళ్ళు అతన్ని ఆరాధిస్తారు కాబట్టి కురుబాస్ అంటే కుర్మా గొల్ల, కురుబా అనేది షెపర్డ్ కమ్యూనిటీ. ఇలా ప్రతి ల్యాండ్ కి ఒక పేరు, ఒక దేవుడు, ఒక వర్గపు ప్రజలను మనము ఐడెంటిఫై చేసి చూసుకున్నాం. ట్రేడ్ అండ్ కామర్స్ చూస్తే ఇక్కడ మనకి అనేక సిల్క్ రూట్ కి ఆల్టర్నేటివ్ రూట్లు వచ్చాయి. దాంతో మనకు టోల్ ట్యాక్స్ రూపంలో డబ్బులు వచ్చాయి. రైట్. ఇక్కడ ట్రేడ్ అండ్ కామర్స్ పెరగడానికి కారణం ఏంటి ఈ టైంలో అంటే దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఇక ట్రేడ్ పెరగడానికి కారణాల్లో అంటే ట్రేడ్ బాగుందని చెప్పడానికి సోర్సెస్ లో ప్లీనీ ద ఎల్డర్ చెప్తాడు, పెరిప్లస్ ఆఫ్ ఎరిథ్రియన్ సీ అనే ఒక బుక్ ఉంటుంది. ఇక్కడ కొంత ఎవిడెన్స్ దొరుకుద్దండి. మనకు డ్రైన్ ఆఫ్ వెల్త్ గురించి ప్రాచీన భారతదేశంలో కూడా ఉంది. అప్పుడు ఈ డ్రైన్ ఆఫ్ వెల్త్ అనేది భారతదేశానికి విదేశీ సంపద తరలి వస్తుండేది. అది రెఫరెన్స్ ప్లీనీ చెప్తాడు. వాళ్ళ రోమన్ చక్రవర్తికి సలహా ఇస్తాడు, దయచేసి భారతీయ వస్తువులను మాత్రం అలో చేయకండి, వస్తే కథమే, మన వస్తువులు ఎవ్వడు కొనడు అని. సో ప్లీనీ ద ఎల్డర్ చెప్తూ ఉంటాడు. సో వీళ్ళకు మన మన దగ్గర ఉన్న ఏ ప్రాంతం దేనికి ఫేమస్ అనేది వాళ్ళు చెప్తారు. నిజానికి మన లోకల్ ఏరియా ఏది ఫేమస్ మనకు తెలియదు. వేరేటోడు వచ్చి చెప్తారు, అబ్బా హైదరాబాద్ అంటే ఇక్కడ ముత్యాలు బాగుంటాయట, మనకు తెలియదు ఇంతవరకు. మనం ఈయనే ఉంటాం కదా. బయటోడు వచ్చి చెప్తారు, ఇక్కడ బిర్యానీ బాగుంటుందట, మనం రోజు తింటాం కాబట్టి మనకు తెలియదు, అర్థం కాదు. సో ఇట్లా బయట ఫారినర్స్ కి మనది కొత్త కనబడుతుంది కాబట్టి వాడు ప్రతిదీ రాస్తారు. ఇప్పుడు నన్ను బుక్ రాయమంటే హైదరాబాద్ మీద ఏం రాస్తానండి, ఏమున్నది, ఏదైనా వింత జరిగితే రాస్తా, లేదంటే అంత కామన్ అనిపిస్తుంది. కానీ ఫారినర్ వస్తే మనోళ్ళని చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క వింత అద్భుతమైన వ్యక్తిలాగా ఉంటారు కదా. కాబట్టి వాళ్ళు రాస్తారు, బుక్ రాసినా ఇంట్రెస్టింగ్ గా రాస్తారు, అన్ని డీటెయిల్స్ రాస్తారు. ఓకే. ఎనీవే, పెరిప్లస్ ఆఫ్ ఎరిథ్రియన్ సీ అనే గ్రంథంలో ఇక్కడ ట్రేడర్స్ అందరూ కూడా అలెగ్జాండ్రియా అంటే ఈజిప్ట్ లో ఉన్న ప్లేస్ లో వాళ్ళందరూ కూడా మీటింగ్ చేసుకుంటున్నారట, కలుస్తున్నారట. అయితే ఇది 40 రోజులు. ఇది అప్పట్లో ట్రావెల్ ని రోజులలో చెప్పేవాళ్ళు. ఎన్ని రోజులు పడుతుంది ఈ దేశానికి పోవాలంటే. వాళ్ళు మనమైతే ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని గంటలు అంటాగా, వాళ్ళు ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఇట్లా ఉండేది వాళ్ళకి.
సో అక్కడ ఒక షిప్‌ని కెపాసిటీ చెప్పాలంటే కూడా ఇది మనం ఇప్పుడు ఫ్రిడ్జ్ కెపాసిటీ, వాషింగ్ మిషన్ కెపాసిటీ చెప్తే ఇన్ని లీటర్ల నీళ్లు పడతాయని చెప్తాం. అలాగే ఆ రోజుల్లో ఒక షిప్ కెపాసిటీ అంటే ఇన్ని పెప్పర్ బాక్సులు పడతాయి అన్నట్టు. అంటే పెప్పర్ బాక్సులు ఎన్ని పడతాయి అనే దాన్ని బట్టి వాళ్ళు షిప్ కెపాసిటీ చెప్పేటోళ్ళు. అంత ఫేమస్ ద పెప్పర్ ట్రేడ్ అనేది. సో మనకు ఇక్కడ శిలప్పాధికారం అనే బుక్ ఉంది. ఆ బుక్‌లో కూడా మనకి ఇక్కడ సినగాగ్ అనేది ఉంది అని చెప్తున్నారు. సినగాగ్ అనేది యూదుల యొక్క జ్యూస్ యొక్క ప్రేయర్ అంటే వర్షిపింగ్ ప్లేస్. ఓకే. సినగాగ్ ఎక్కడ మనకు సౌత్ ఇండియాలో ఉందండి. ఫస్ట్ సినగాగ్. ఇక రీజన్స్ ఎందుకు ఈ టైంలో వర్తక వాణిజ్యాలు పెరిగాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కనిష్కుడు లాంటోళ్ళు ఇండో ఏషియాని కలిపి పాలించిళ్ళు. తర్వాత మాన్సూన్స్ యొక్క సమయం వీళ్ళు గుర్తించారు. హిప్పార్కస్ ఇలాంటోళ్ళు ఏం చేస్తారు, ఆ మాన్సూన్స్ ఎప్పుడు ఎటు తిరుగుతున్నాయో తెలుసుకున్నారు. గుర్తుపట్టి ఏంది మనం ఆ గాలి ఎంబటి వెళ్ళొచ్చు. సముద్రంలో గాలే అక్కడ మనకి ఇందామిగా. ఆ గాలి వస్తుంటే గాలి అప్పుడు తెరచాప ఎత్తుకుంటే ఫాస్ట్‌గా తీసుకెళ్తది. మనకు రాంగ్ డైరెక్షన్ అయితే అది మలుచుకోవడానికి యూజ్ అవుద్దనమాట. సో, అందుకే నార్మల్ టైమ్‌లో హార్డ్ వర్క్ బదులు గాలొచ్చినప్పుడు మొదలుపెడితే ఈజీగా ఎళ్ళిపోతారు. అట్లా వాళ్ళు ట్రేడ్ పెరగడానికి అంటే ట్రాన్స్‌పోర్టేషన్ ఈజీ అయింది. తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. అంటే వాణిజ్య పథాస్ అనేవి హైవేస్ కన్‌స్ట్రక్షన్ జరిగాయి. ఫారెన్ రిలేషన్స్, డిప్లొమాటిక్ రిలేషన్స్ ఇవన్నీ కాన్సెప్ట్ బేస్డ్ క్వెషన్స్ మీరు రాయొచ్చు. సీ రూట్స్ కూడా మనకు పర్షియన్ గల్ఫ్, రెడ్ సీ ఇలాంటి వాటిని వీళ్ళు ఉపయోగించుకున్నారు. అలాగే పోర్ట్స్ కూడా ఈ పోర్ట్స్ పైన ఖచ్చితంగా ఒక క్వెషన్ వచ్చిందండి ప్రీవియస్ క్వెషన్స్‌లో చూస్తే. ఆ టైంలో పోర్ట్స్ చాలా ఫేమస్ ఉన్నాయి. ఒకటి ఈస్ట్ కోస్ట్‌లో చూసుకోండి. కోరమండలు, మస్తుల. మస్తుల అంటే ప్రెజెంట్ నేమ్ ఏంటండి? మచిలీపట్నం. అండ్ ఆల్సో దే ఎక్స్‌పోర్టెడ్ మస్లిన్. పొడుక అంటే అరికమేడు. పుడుక ద అదర్ నేమ్ ఈస్ అరికమేడు. ఇఫ్ యూ గెట్ ఎ క్వెషన్ ఆన్ దిస్ లైక్ పొడుక అనే దాని ఇంకో పేరేంటి? హిస్టరీలో ఏన్షియంట్ ఇండియాలో అంటే అరికమేడు. ఇట్స్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు. అండ్ వెస్ట్ కోస్ట్ లోకి వెళ్తే మనకు బరుకచ్చ రోమ్‌తో బిజినెస్ చేసేది. బరుకచ్చ బ్రోచ్ అంటారు దీన్ని. ఇట్స్ లొకేటెడ్ ఇన్ కార్నర్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఏదైతే గుజరాత్ కార్నర్ ఉంటుందో ఆ కార్నర్‌లో. అండ్ ముజ్రీస్, క్రాంగనూర్. ముజురీస్, క్రాంగనూర్ అంటారు దీన్ని. గుర్తుపెట్టుకోండి. క్రాంగనూర్ అనేది ఏంటి అని అడుగుతాడు. అది ముజురీసు లేదంటే అది పోర్ట్ సిటీ. అండ్ నెల్సిండా అంటే కొట్టాయం. ఇప్పటి కొట్టాయంని ఒకప్పుడు నెల్సిండా అనేవాళ్ళు. అలాగే తిండీస్ అంటే కాలికట్. తిండీస్ అంటే కాలికట్. ఈ జియోగ్రఫీ బేస్డ్ క్వెషన్ ఖచ్చితంగా ఒకటి వస్తదండి పోర్ట్. సో డోంట్ మిస్. వీటిని అస్సలు మిస్ కావద్దు. సిల్క్ రూట్లు కూడా కొన్ని ఉన్నాయి. మనకి సిల్క్‌ను ఎక్కువ ఎక్స్‌పోర్ట్ చేయడానికి. అలాగే కాశ్మీర్‌లో అయితే సాఫ్రాన్ పండించేవారు. మైసూర్‌లో అయితే వుడ్. కేరళ అయితే స్పైసెస్ కి ఫేమస్. అండ్ మనకు ఈ టైంలోనే నాన్ బ్రాహ్మణికల్ రిలీజియన్స్ కొన్ని ఉన్నాయి. అంటే బుద్ధిజం లాంటివి, జైనిజం ట్రేడ్ ని ఎక్కువ ప్రమోట్ చేశాయి. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ అంటే రాజులు ట్రేడ్ ని ఎంకరేజ్ చేశారు. వాళ్ళకు కూడా గిఫ్ట్లు వస్తున్నాయి, వాళ్ళకు కూడా ట్యాక్స్లు వస్తున్నాయి కాబట్టి. అండ్ ఆల్సో పాండ్యన్స్ దే సెంట్ ఎన్వాయ్ టు అగస్త్య. అండ్ ఆల్సో పాండ్యన్స్ రిసీవ్డ్ ట్రాజన్ నుండి ఒక ఏమంటారు టీమ్ ఆఫ్ ఏమంటారు గెస్ట్ అని రిసీవ్ చేసుకున్నారు. సో వెన్ ఎవర్ యూ హ్యావ్ కల్చరల్ రిలేషన్స్. ఈ మధ్య మీకు చూస్తే ఇండియా జపాన్ ఒక ఏదో మిలిటరీ ఎక్సర్సైజ్ చేసింది. ధర్మ పరాక్రమ ఏదో పేరు ఉంటాయి. సో ఇలా ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా రిలేషన్స్ పెరుగుతాయండి. ఓకే. రైట్. సో ఇక్కడ కూడా వీళ్ళ రిలేషన్స్ పెరిగాయి. అవి మనకు ట్రేడ్ కూడా పనికొస్తాయి. తర్వాత మోడ్ ఆఫ్ ట్రేడ్ అండి. ఇంపోర్ట్స్ ఎక్కడ నుండి ఎక్కడ మనం ఇంపోర్ట్ చేస్తున్నాం, ఏమి ఇంపోర్ట్ చేస్తున్నాం ఇవన్నీ. యెస్. ముందుకెళ్ళిపోదాం. ఎకానమీలో చేంజెస్ ఏమయ్యాయి? ఓకే. తర్వాత ఇక్కడ ఎటువంటి క్లాత్స్ ఉన్నాయి అంటే వారణాసిలో పత్రోమా ఉంది. మథురలో శతక ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. పతంజలి ప్రకారంగా మధుర ఫేమస్ ఫర్ శతక అనే క్లాత్ కండి. తర్వాత వంగ రీజియన్‌లో షౌమ, దుకుల అనే క్లాత్స్ ఉన్నాయి. వంగ రీజియన్‌లో షౌమ అండ్ దుకుల. రైట్. ఈ 2 కూడా క్లాత్స్ ఫేమస్ ఉన్నాయి. ఇవి గుర్తుంచుకోండి. దే ఆర్ ఇంపార్టెంట్. దే కెన్ బి ఆస్క్డ్ ఇన్ అవర్ ఎగ్జామ్ ప్రిలిమ్స్. ఇండియన్ స్టీల్ యుటెన్సిల్స్ యూజ్డ్ టు బి ఎక్స్‌పోర్టెడ్ టు అబిసినియా. అబిసినియా అంటే ప్రెజెంట్ నేమ్ ఏంటంటే ఇథియోపియా, ఆఫ్రికా. అండ్ గాంధార రీజియన్, గాంధార్ అంటే కాశ్మీర్ పక్కన లెఫ్ట్ లో పాకిస్తాన్ లో అక్కడ వూల్ ఎక్స్‌పోర్ట్ ఉంటది. వూల్. తర్వాత ఉజ్జయిని అనేది ఐవరీకి బీడ్స్ ఎక్స్‌పోర్ట్స్ కి ఫేమస్. ఉజ్జయిని అనేది ఐవరీ అండ్ బీడ్స్ కి. తర్వాత ఈ ట్రేడ్ అండ్ కామర్స్ వల్ల లాభాలు ఏం జరిగాయంటే గిల్డులు ఏర్పడ్డాయి. ఎందుకంటే చాలా మంది ట్రేడ్ వర్తకులు ఉంటే వాళ్ళందరికి సమస్యలు ఉంటే ఒక్కొక్కడు ఫైట్ చేయలేడు. ఒక్కొక్కడు వాటిపైన డీల్ చేయలేడు. కాబట్టి యూనిటీ ఏర్పాటు చేసుకున్నారు. అవి గిల్డ్స్ అండి. గిల్డ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. అయితే ఇందులో గిల్డ్స్ లో కూడా క్రాఫ్ట్ గిల్డ్స్ ఉన్నాయి, నిగమ అంటే మర్చెంట్ గిల్డ్స్ ఉన్నాయి, శార్తవాహ గిల్డ్స్ ఉన్నాయి. అంటే చాలా దూరం ప్రయాణం చేసి వర్తకం చేసేవాళ్ళు. తెలుసా మీకు బిజినెస్ లో కూడా కేవలం మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు ఉంటారు. దాన్ని మార్కెటింగ్ చేసే వాళ్ళు వేరే ఉంటారు. తెలుసా? ఇప్పుడు హెచ్‌పి కంపెనీ ఉంది. ఆ హెచ్‌పి కంపెనీ ల్యాప్‌టాప్‌లు ప్రొడ్యూస్ చేస్తది అంతే. దాన్ని కొనుక్కొని డిస్ట్రిబ్యూట్ చేసే కంపెనీలు బోలెడుంటాయి. వాళ్ళు వాళ్ళ పేరు చూయించరు.
నేను ఒక పుస్తకం రాస్తాను శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ తరఫున. దాన్ని మార్కెటింగ్ నేను చేయను. ఆ పబ్లికేషన్ తీసుకొని పబ్లిషర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. రైట్. అలాగే ఇక్కడ కూడా వేరు వేరు గిల్డ్స్ ఏర్పడ్డాయి వేరు వేరు వృత్తులకి. ఓకే. తర్వాత మనకి ఆర్ట్ ఫార్మ్స్ ఇక్కడ ఏమేమి డెవలప్ అయ్యాయంటే సోషల్‌గా అయితే అనేక కులాలు ఏర్పడ్డాయి. రిలిజియన్ పరంగా అయితే నాన్ బ్రాహ్మణికల్ రిలిజియన్స్ చాలా ఫ్లరిష్ అయ్యాయి. బుద్ధిజం, బుద్ధిస్ట్ సంఘాస్ యాక్సెప్టెడ్ కాస్ట్లీ గిఫ్ట్స్ కాబట్టి కొంచెము లావిష్ లైఫ్‌లోకెళ్లారు. తర్వాత ఆర్ట్ ఫార్మ్‌లోకి వస్తే మధుర, తర్వాత అమరావతి, గాంధార స్టైల్ ఆఫ్ ఆర్ట్ ఫార్మ్స్ వచ్చాయి. కల్చరల్‌గా చూసుకుంటే మనము విదేశాలతో రిలేషన్స్ పెరిగాయి. ఇక సంగం లిటరేచర్, వేదిక్ లిటరేచర్ డిఫరెన్సెస్ ఇవన్నీ జస్ట్ సింపుల్ అండి. సంగం లిటరేచర్‌లో అయితే తమిళ్ ఉంటుంది, సెక్యులర్ లిటరేచర్. అదే వేదిక్ అయితే సాంస్క్రిట్‌లో ఉంటుంది. అది రిలీజియస్. రైట్. సో రెండిటి యొక్క ఆథర్స్ ఎవరో పూర్తిగా తెలీదు మనకి. ఓకే. ఇప్పుడు ఆర్ట్ ఫార్మ్స్‌కి వెళ్దాం. ఆర్ట్ ఫార్మ్స్ పైన మనకు మెయిన్స్‌లో క్వెషన్ వస్తుంది. ఇవి ఏవి అంటే మనకు గాంధార, మథుర, అమరావతి. ఓకే. వీటిపైన ఇన్ డీటెయిల్‌గా మనము మెయిన్స్‌కి చెప్పుకుందాం. కానీ ప్రిలిమ్స్‌కి ఏం క్వెషన్స్ వస్తాయి? హ్మ్. అసలు ఈ ఆర్ట్ ఫార్మ్స్ డెవలప్ అయ్యాయంటే కారణము ఆ రోజుల్లో వెల్త్ ఉండడం అని చెప్పేసి మనం కామన్‌గా చెప్పుకోవచ్చు. తర్వాత గాంధారకెళ్దాం. గాంధారకొచ్చేసరికి ఇది గ్రీకులతో భారతీయ మిక్సింగ్ అని మీకు తెలుసు. ఇది ఎక్కడ సెంటర్స్ ఇవన్నీ మీరు చూసుకోండి. జస్ట్ సింపుల్‌గా గుప్త డైనాసిటీ వరకు ఇది కంటిన్యూ అయింది. తక్షశిల, పుష్కలావతి, పెషావర్ ప్రెజెంట్ పెషావర్ వరకు ఇవి విస్తరించి ఉన్న ప్రాంతం. దీని ఫీచర్స్ ఏమున్నాయంటే ఇది ఇండియన్ స్పిరిట్, గ్రీక్ ఫిజికల్ బాడీ, రైట్. అండ్ స్కల్ప్చర్స్ పెయింటెడ్ అండ్ గిల్టెడ్. అంటే ఆహ్, ఇండియా అండ్ గ్రీక్ మిక్సింగ్ అని చెప్పొచ్చు. లేదంటే గ్రీకో బుద్ధు అని కూడా అంటారు దీన్ని. మళ్ళీ అప్పుడు కన్‌ఫ్యూజ్ కావద్దు. తర్వాత ఇక్కడ ఆంథ్రోమోర్ఫిక్ ట్రెడిషన్స్ ఆఫ్ రోమన్. రోమ్ వాళ్ళు ఆంథ్రోమోర్ఫిక్ అంటే గుర్రం తలకాయ మనిషిది పెట్టడము, లేకపోతే మనిషికి కాళ్ళు చేపది పెట్టడము, ఇట్లా మనిషిని జంతువుని మిక్స్ చేసిన విగ్రహాలు తయారు చేసేవాళ్ళు వాళ్ళు. అది రోమన్ ట్రెడిషన్. దాన్ని మనోళ్ళు కూడా అక్కడ గాంధారలో కొన్ని తయారు చేశారంట. అండ్ రిలీజియన్ పరంగా చూస్తే ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ఇట్స్ మహాయాన. మహాయానలో ఫస్ట్ పూజించిన విగ్రహాలు ఎవరి అంటే గాంధార విగ్రహాలు. ఓకే. ఇది ఎక్కువగా బుద్ధిజానికే కన్‌ఫైన్ అయిపోయింది. తర్వాత మెటీరియల్ పరంగా తీసుకుంటే వీళ్ళు ఏం మెటీరియల్ వాడారు అంటే యెస్, ఫెలైట్ రాక్ అండ్ గ్రే బ్లూ మైకా చిస్ట్ అండ్ స్టక్కో అండ్ లైమ్ స్టోన్ పిఓపి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అండ్ ఐవరీ గోల్డ్. కొంత కలప కూడా వాడారు వీళ్ళు. తర్వాత గాంధార రీజన్ ఎక్కడెక్కడ ఇది ఏంటి అంటే అవి ఏమి దొరికాయి మీకు? మీకు ఆఫ్ఘనిస్తాన్‌లో బమియాన్ ప్లేస్‌లో ఇప్పటికీ కూలగొట్టిన ఒక బుద్ధుని విగ్రహం ఉంటదండి. తర్వాత రాజులు కనిష్క అని మీనాండర్ ప్యాట్రనైజ్. మీనాండర్ అంటే మిలింద పన్హు అని చెప్పుకున్నాం మనం. ఇది ఇండో గ్రీక్స్‌లో. నాగసేనతో డిస్కషన్ జరుగుద్ది. దాని పేరు నాగసేన బిక్కు సూత్ర అని కూడా అంటారు. మిలింద పన్హు అని అంటారు బుక్‌ని. యెస్. సో కనిష్కుడు దీన్ని ప్రమోట్ చేశాడు, సపోర్ట్ చేశాడు. ఇగో ఇదండి ఆ విగ్రహం. ఇది తాలిబాన్లు ఆక్యుపై చేసుకున్నాక 2000 సంవత్సరంలో చూసారా మాయం. వాళ్ళకి నచ్చకపోతే ఎదుటోని కల్చర్‌ని యాక్సెప్ట్ చేసే గుణం ఉండాలి గదండీ! రైట్. చూడండి ఇప్పుడు మనకు గ్రీకులకి రిలేషన్ ఉందా లేదా ఆర్ట్ ఫార్మ్ అంటే ఇదేమో గాంధార ఆర్ట్ ఫార్మ్, ఇదేమో రోమన్ ఆర్ట్ ఫార్మ్. సేమ్ ఉన్నాయా లేదా? మనం కొన్ని కాపీ కొడతాం. కొన్ని వాళ్ళు కాపీ కొడతారు. ఇది కామన్ సమాజంలో. ఇప్పుడు మధురకెళ్దాం. మధుర అనేది ఏ టైంలో మధుర స్టైల్ ఉంది? అండ్ ఆల్సో మధుర, కౌశాంబి, సాహెత్ మహెత్. వి హావ్ టు నో ద సెంటర్స్. తర్వాత వాటి ఫీచర్స్ ఇందులో ఏమున్నాయి? మంచి దైవత్వం ఉంది, స్పిరిచువల్‌గా ఉంది, నిమిలిత నేత్రాలు అంటే హాఫ్ క్లోజ్డ్ ఐస్ ఉన్నాయి. అండ్ ఆరా ఈస్ దేర్ బిహైండ్ ద హెడ్. మతపరంగా చూసుకుంటే అన్ని మతాలను వీళ్ళు పోషించారు. దేవుడు, రాజులు అందరి యొక్క విగ్రహాలు వీళ్ళు చెక్కారు. సెక్యులర్‌గా తీసుకుంటే మనకి శక కింగులు, చెస్తన, కుషాణ కింగ్స్, కనిష్క విగ్రహాలు కూడా ఇందులో ఉన్నాయి. కదా! సో, ఆ తర్వాత చూస్తే మీకు దీని ఇంపాక్ట్ నెక్స్ట్ గుప్తుల పైన ఉంది. దీని మెటీరియల్ రెడ్ శాండ్ స్టోన్. వీళ్ళు ఎవరు ప్యాట్రనైజ్ చేశారంటే శకులు, కుషాణులు. ఈ తల చుట్టూ ఆరా ఉండడం, కళ్ళు సగం మూసుకొని ఇది కావాలని చూడడం కాదు. అదొక యొక్క ఏమంటారు? ఒక అద్భుతమైన యోగా ముద్రలో ఉంటే అలా ఉంటుందన్నమాట. ఇక జడ చూడండి. ఈ విధంగా జడ ఉండడము, ఇలా శరీర సౌష్ఠవాన్ని కూడా వీళ్ళు వర్ణించేవారు. అంటే కనిపించేది ఆ విధంగా. హెల్తీగా ఉండేవాళ్ళు. బల్కీగా, పెద్దగా పర్సనాలిటీస్ ఉంటే పెద్దగానే తీసేవాళ్ళు. సో, అక్కడ వాళ్ళు వాళ్ళ విగ్రహాలు మీరు చూడాలి. చూస్తేనే మీరు రేపు మెయిన్స్‌లో ఏమైనా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్‌లో ఎగ్జామ్ మెయిన్స్‌లో, సివిల్స్ లాంటి వాటిలో మెయిన్స్‌లో వస్తే రాయడానికి ఉంటది. ఎవ్రీథింగ్ ఈస్ నాట్ డిస్క్రైబ్డ్ ఇన్ బుక్స్. కొన్ని బుక్స్‌లో రాయరు మన మెటీరియల్ వాళ్ళు. మీరు చదివి, మీరు ఈ బొమ్మలు చూసినప్పుడు మీకు అనిపించింది ఇగో ఇంత బాగా జడను అల్లారు చూడండి. ఈ రోజుల్లో మన ఆడవాళ్ళు అల్లుతున్నారే, ఇది వీళ్ళ కళ గాదు. ఇది ఒక 2000 సంవత్సరాల క్రితమే మన సమాజంలో ఉన్న స్త్రీలు, మన అమ్మమ్మలు, తాతమ్మలు వాళ్ళు ఈ విధంగా ఉండేవారు. వీళ్ళని చూసి యెస్ చూడండి ఇప్పటికి మనం ఫాలో అవుతున్నాం. చూసారా? హ్మ్. అమరావతి స్టైల్ అంటే అది ఏ టైంలో ఉంది?
ఎక్కడ ఉంది లొకేషన్? మన ఎస్పెషల్లీ వీఆర్ లక్కీ ఇనఫ్ దాట్ కృష్ణా గోదావరి బేసిన్ లో, వేంగి, తర్వాత జగ్గయ్యపేట ఈ ఏరియాలో, తర్వాత శాతవాహనులు, ఇక్ష్వాకులు, ఎస్ వైట్ మార్బుల్స్ వీళ్ళు యూజ్ చేశారు. ఆయక పతాస్ అన్నారు. ఆయక పతా అంటే ఒక రకమైన, ఇప్పుడు ఆర్కిమంట్కి వెళ్ళినప్పుడు మీరు ఆ గోడల పైన విగ్రహాలు బయటకు వచ్చినట్టు ఉంటాయి గోడ నుండి, కానీ వెనక చూస్తే ఫ్లాట్ గా ఒక గోడ ఉంటుంది. సో అలాగే ఒక ఫోటో ఉంటుంది, దాని బ్యాక్ సైడ్ ఫ్లాట్ ఉంటుంది, ముందు సైడ్ మాత్రం ఆ విగ్రహాలు ఉన్నట్టుగా చెక్కినట్టుగా మనం చేతితో టచ్ చేస్తే కనబడుతుంటాయి ఉన్నట్టుగా. సో దీన్ని ఆయకపత అంటారు. గోడకు ఫిక్స్ చేస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళు బుద్ధుడి యొక్క లైఫ్ స్టైల్స్ ఇవన్నీ కూడా ఇవి చూసారా, ఇవి ఆయకపతాస్ అండి. ఇది ముందుకు ఉంటుంది, ఎనకేముండదు, ఓన్లీ ముందు సైడే విగ్రహాలు ఉంటాయి. ఇదంతా ఒక సైడే ఉంటుంది, ఇది ఆయకపతాస్. ఓకేనా. సో తర్వాత పోస్ట్ మౌర్యన్ పీరియడ్ లో మతపరంగా చూసుకుంటే భాగవతిజం వచ్చింది. ఈ భాగవతిజం అనేది ఆల్రెడీ అంతముందే ఉంది, మౌర్యన్ కాలం ముందే, కానీ ఇది ఫేమస్ ఎప్పుడైందంటే మౌర్యుల అనంతర కాలంలో. ఆఫ్టర్ మౌర్యన్స్ ఇట్ బికేమ్ పాపులర్. ఇక్కడ పంచరత్న అనే కాన్సెప్ట్ ఉంది. 5 గాడ్స్ ని వీళ్ళు వర్షిప్ చేశారు. వాసుదేవ, బలరామ, సాంబ అండ్ ప్రద్యుమ్న, అనిరుద్ధ అని వీళ్ళను భాగవతస్ అంటారు. యాంటియోకస్ అనే అతను ఒక దూతను పంపిస్తాడు, హిలియోడోరస్ విజిట్స్ విదిష ఇన్ మధ్యప్రదేశ్. సో దేర్ వి సీ ద బేసనగర్ ఇన్స్క్రిప్షన్, వి కాల్ ఇట్ యాస్. ఇది ఇతను ఏమంటాడు, నేను పరమ భాగవత అంటాడు. అలాగే వాసుదేవ దేవుని దేవదేవ అంటాడు. తర్వాత తోష అనే ఒక స్త్రీ కూడా మోరావేల్ అనే ప్లేస్ లో ఆమె కూడా అంటది, నేను భాగవతిజాన్ని ఫాలో అవుతున్నా అని. తర్వాత మనకి శార్వతత అనేతను నగరి గోషింద్ అనే ఇన్స్క్రిప్షన్ లో శార్వతత కూడా ఈ భాగవతిజం గురించి చెప్తాడు. రైట్. అయితే భక్తి అనేది మనకు భక్తి మీన్స్ సెల్ఫ్ సబ్మిషన్ అండ్ భక్తి రిజెక్టెడ్ రిచువల్స్, రైట్. ద సోర్సెస్ ఏమున్నాయి, చాందోగ్యోపనిషత్తు, పురాణాలు ఇవన్నీ కూడా దే ఆర్ టాకింగ్ అబౌట్ ద భాగవతిజం. పాణిని అష్టాధ్యాయ బుక్ రాస్తాడు, గ్రామర్ పైన ఉంటుంది ఆ బుక్. ఆ బుక్ లో కూడా కొంత దీని గురించి ఉంటుంది, కృష్ణుడు అర్జునుడు గురించి. పతంజలి మహాభాష్యంలో కూడా కృష్ణుని యొక్క అంకులు ఎవరు, కంసుడు, అతను చంపిన విషయం ఉంటుంది. సో ఘటజాతక అనేది బుద్ధ లిటరేచర్ ఉంటుంది. అందులో కూడా వాసుదేవుడు అనేటోడు గొల్లాయన కాదు, ఈయన హీ బిలాంగ్స్ టు రాయల్ ఫ్యామిలీ అని చెప్పి ఉంటుంది. కొంత మనకు మైథలాజికల్ గా ఉన్న స్టోరీస్, మన మహాభారతం కూడా ఇక్కడ కనెక్ట్ అవుతుంది. సో కొంచెం హిస్టరీ మైథాలజికల్ గా ఉన్నవి కనెక్ట్ అయినప్పుడు మనకు ధైర్యం వస్తుంది, అది జరిగింది నిజమే అని. ఇప్పటికీ స్టిల్ వి నీడ్ టు ఎస్టాబ్లిష్ ద ఫ్యాక్ట్ దట్ వెదర్ ద రామ కృష్ణ ఈజ్ ఆల్ రియల్లీ లివ్డ్ ఇన్ ఆన్ దిస్ ఎర్త్, ఆన్ దిస్ ల్యాండ్. మనం ఉన్న ఇదే భూమి మీద వాళ్ళు కూడా నడయాడారా లేదా అనేది మనకు తెలియాలండి, ఇంకా తెలుసుకోవాలి. దానిపైన కమిషన్ వేయాలి, రీసెర్చ్ చేయాలి, రైట్. అది చేయనియరు, ఎందుకంటే చేస్తే లేదని తెలిస్తే ఈ భక్తి అంతా పోద్ది కదా. కొన్ని ఉండడం తెలిస్తే పెరుగుద్ది, కానీ ఉండడని మనం ఫేక్ గా ఇయ్యలేం కదా. కాబట్టి దాన్ని అట్లా వదిలేసిండు ప్రజల నమ్మకానికి, అంతే కదండి. ఇప్పుడు కావాలంటే ఒక కమిటీ వేసి చక్కగా రాముడు కృష్ణుడు ఉండడం అని చెప్పేసి మొత్తం, లేకపోతే రీసెర్చ్ చేయించాలి. నిజంగా ఉండడం తెలిస్తే మనం ఇంకా భక్తి పెరుగుద్ది, మోరల్ ఆర్డర్ పెరుగుద్ది, అందరం ఇంకా అద్భుతంగా ఒక సిస్టమాటిక్ లైఫ్కి వెళ్ళిపోతాం ఒక మతానికి కదా. కానీ ఎక్కడ అది లేదని తెలిస్తే ఉన్నోళ్ళు పోతారేమో అని భయం కూడా ఉండొచ్చు కదా, రైట్. అంటే ఇవి నిజం కాదు అని ఏమన్నా వస్తే అప్పుడు సైన్స్ ఏదైనా నిజం చెప్తే ఒప్పుకుంటారని మనోళ్ళు మనోభావాలకు ఇచ్చినంత ఇంపార్టెంట్ సైన్స్ కి ఇవ్వరు, మీకు తెలుసు. కాబట్టి ఎమోషన్స్ ఆర్ డ్రైవింగ్ అవర్ సొసైటీ మోర్. ఓకే, ఎనీవే తర్వాత మనం ముందుకెళ్దాం, రైట్. ఇది మనకు పోస్ట్ మౌర్యన్ పీరియడ్ అండి. ఈ తర్వాత మనం ముందుకెళ్తే పోస్ట్ మౌర్యన్ తర్వాత అదే గుప్తన్ ముందు ఏజ్ అని కూడా అంటారు దీన్ని. పోస్ట్ మౌర్యన్ అయినా ప్రీ గుప్తన్ అయినా ఒకటేనండి. ప్రీ గుప్తను పోస్ట్ మౌర్యన్ ఒకటే, అర్థమవుతుందా. ప్రీ గుప్తన్ అంటే గుప్తుల ముందు కాలం, పోస్ట్ మౌర్యన్ అంటే మౌర్యుల తర్వాత కాలం, అది రెండు సేమ్ కదా. కాబట్టి ఎప్పుడన్నా క్వశ్చన్ ప్రీ గుప్తన్ ఏజ్ అని వచ్చాడు అనుకోండి, అరే ప్రీ గుప్తన్ ఏజ్ అంటే ఇక్కడ మనకు తెలియదు అనుకోవద్దు. ప్రీ గుప్తన్ ఏజ్ ఆర్ట్ ఫార్మ్స్ లో అని చెప్పి వస్తే గాంధార, మధుర, అమరావతి, ఓకేనా. సో గుప్తన్స్ అండి. గుప్తుల కాలంలో ఎవరెవరు కాంటెంపరీ ఉన్నారో చూసుకోండి. ఇది గుప్తుల కాలం అనుకోండి, ఇది 375లో చూసారా, రైట్. ఇక్కడ గుప్తులు ఎంత స్థాయికి విస్తరించి ఉన్నారు. వీళ్ళకి వాకాటకాస్ అని వీళ్ళ పక్కన సామంత కాదు, ప్రత్యాంత ఏమంటారు దాన్ని, నైబరింగ్ స్టేట్స్ ఉన్నాయి. ఇక్కడ శాత్రపాస్ ఉన్నారు. తర్వాత చూడండి ఇంకా కిందికి వస్తే కదంబాస్ ఉన్నారు, పల్లవాస్ ఉన్నారు. వీళ్ళకు కదంబ, పల్లవాస్, నలజాతి వారు ఉన్నారు. ఇక్కడ దక్షిణ కోసల ఉన్నారు. గుప్తుల రాజ్యంలో ఏమేమి ఉన్నాయి సెంటర్లు చూడండి, సాకేత, విదిష, ప్రయాగ, పాటలీపుత్ర, లిచ్చావి, రైట్. సో గుప్తుల కాలానికి వచ్చేసాం మనం. గుప్తుల కాలం నాటి దేవాలయాలు మన ఇండియాలోనే, నార్త్ ఇండియాలో మొట్టమొదటి దేవాలయాలు కట్టింది గుప్తులు. సౌత్ ఇండియాలో అయితే ఇక్ష్వాకులు, సౌత్ నార్త్ కలిపి అయితే ఇక్ష్వాకులు, ఓకే, రైట్. సో ఇది గుప్తుల యొక్క, అంటే గుప్తులు కూడా ఇంకా చెప్పాలంటే మీకు కొన్ని మరీ టఫ్ చేయరు, క్వశ్చన్ టఫ్ చేస్తే చేయొచ్చు. ఎలా అంటే రాజులని చూపించేసి వాళ్ళ రాజ్యంలో ఎవరిది క్రోనాలజికల్ గా పెట్టండి, ఎవరి రాజ్యం విస్తీర్ణం ఎక్కువ అని చెప్పేసి, అలా అంత డెప్త్ గా అడగకపోవచ్చు, ఓకేనా.
సో మీరు జస్ట్ ఒక ఐడియా మాత్రం పెట్టుకోండి. ఇవన్నీ చూడండి. ఇవి ఎప్పుడు కట్టినయో తెలుసా? 2000 సంవత్సరాల క్రితం. దాదాపు 2000 కాదు. 1700 సంవత్సరాల క్రితం కట్టిన దేవాలయాలు ఇవి. మనోళ్ళు ఇటు కడతాంటే అటు కూలుతాన్నాయి. మన ప్రాజెక్టులు, మన డ్యామ్‌లు ఇక్కడ వేములవాడలో అయితే అది కన్‌స్ట్రక్షన్‌లో ఉండగానే కూలింది మొత్తం బ్రిడ్జ్. ఇంకో చోట మేడిగడ్డలో అయితే నెర్రలు వాసింది. ఓకేనా? సో ఇదేమో 1700 సంవత్సరాలు కూడా ఇంకా సైలెంట్‌గా నిలబడి అట్లా ఉన్నదంతే. మీరు ఏమైనా చేసుకోండి. ఎన్ని భూకంపాలైనా తీసుకోండి, ఎన్ని ఖతరన్నా పడండి. మేము అట్లే నిలబడతాం. అంత స్టాండర్డ్‌గా వాళ్ళు ఫిక్స్ చేశారు. హ్మ్. వాళ్ళకు కలుషితం లేదు గదా! ఆ రోజుల్లో ఈ కన్‌స్ట్రక్షన్ చేసేటోళ్ళకి మనసులో కలుషితం లేదు. వాళ్ళు ద బెస్ట్ క్వాలిటీ ఇచ్చిర్రు వాళ్ళకి తెలీదు. ఇట్లా క్వాలిటీ లెస్ కూడా కట్టాలిరా భయ్! ఆ! ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి కట్టొచ్చు మనం. అంతే గదండీ! మన రోడ్‌లో ఏస్తే 5 ఏళ్ళు అంటారు. 5 ఏళ్ళకి 2 నెలలు కూడా ఉండయి. దోషాలేసినట్టు ఏత్తరు రోడ్డు. అది ఏస్తా అంటే అసలు కింద ఏం తవ్వకుండా కూడా ఏసిన రోడ్లుంటాయి. పేపర్‌లో వస్తుంటాయి. అట్లుంటది మనతోటి. కాబట్టి మనం కంప్లీట్ కలియుగంలోకి వచ్చేసినట్టు అనిపిస్తుంటది అప్పుడప్పుడు. ఆ! రైట్. ఇప్పుడు గుప్తన్స్‌కి వెళ్దామండి. యాహ్! వీళ్ళు సబార్డినేట్స్ ఆఫ్ కుషాన్స్. ఇనిషియల్లీ ఫ్రమ్ యూపీ ప్రయాగ్‌రాజ్ క్యాపిటల్. కుషాన్ల దగ్గర. నేను అందుకే ఆన్సర్ రాసేటప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంక్లూడ్ చేసుకొని మెయిన్స్‌లో రాయొచ్చు. ఎవరైనా ఆప్షనల్ వర్క్ ఉంటే. ఏదన్నా గ్రూప్ 1లో రాసినా గాని. మీరు గ్రూప్ 1 రాసి ఉంటే. గ్రూప్ 1లో మెయిన్స్‌లో రాసినప్పుడు. సోర్సెస్ మరి గుప్తా గురించి చెప్పేటివి ఏంటి అంటే కామాంధక నీతిసార. ఇట్స్ అబౌట్ గుప్తన్స్ అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్తుంది. అండ్ వజ్జిక కౌముది మహోత్సవం. వజ్జిక రోట్ కౌముది మహోత్సవం. యాహ్! ఇది కరుణేశ్వర చంద్రగుప్త 1 గురించి చెప్తది. తర్వాత విశాఖ దత్త 2 డ్రామాస్ రాస్తాడు. ముద్ర రాక్షస అండ్ దేవి చంద్రగుప్తం. ముద్ర రాక్షస సేస్ అబౌట్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మౌర్యన్స్ అండ్ దేవి చంద్రగుప్తం సేస్ అబౌట్ ద రామగుప్త రెఫరెన్స్. రామగుప్త ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద Guptan kings. We have references about him. That Kavya Mimamsa book by Rajashekara Charita. రాజశేఖర్ సారీ. కావ్య మీమాంస వాస్ రిటెన్ బై రాజశేఖర. ఇతను కూడా రామగుప్తుని గురించి చెప్తాడు. కానీ రామగుప్తుని గురించి హిస్టారికల్‌గా మనకు పెద్దగా దొరకవు. అయితే హర్ష చరిత్రలో బాణ కూడా రామగుప్తుని గురించి మాట్లాడతాడు. సో ఇఫ్ యూ గెట్ ఎ క్వెషన్ విచ్ గుప్తన్ కింగ్ ఈస్ ఓన్లీ రెఫర్డ్ త్రూ బుక్స్. దేర్ ఇస్ నో హిస్టారికల్ ఎవిడెన్స్ అన్నారు అనుకోండి రామగుప్త. సో రామగుప్త కాయిన్స్ మాత్రం ఇరాన్ అంటే ఇప్పటి మోడర్న్ ఐర్కినా లేకపోతే మనకు మధ్యప్రదేశ్ లో ఉంటుంది సవోగ నగరి. మీకు పేరు చాలా ఇంపార్టెంట్. ఇరాన్ ఇన్స్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్. ఇరాన్ ప్లేస్ ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్ లో ఉంది. ఓకే, ఐర్కినా అంటారు దీన్ని, సవోగ నగరి అంటారు. ఈ ఇరాన్ ఎందుకు ఫేమస్ అంటే ఇరాన్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ ఫస్ట్ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ అబౌట్ ద సతీ. ఇరాన్ ఇన్స్క్రిప్షన్, ఇరాన్ శాసనంలో సతీ గురించి ఆర్కియలాజికల్ గా ఒక ఎవిడెన్స్ ఉంది. అందులో రాస్తారు ఇగో ఈ ప్రాంతంలో ఇతను చనిపోతే అతని భార్య సతీ చేసింది అని. సో సతీ గురించి మనకు టెక్స్ట్లలో ఋగ్వేదం కాలం నాటి నుండి ఉంది. కానీ ఇక్కడ మనకు ఆ ఒక ఇన్స్క్రిప్షన్ పైన కూడా రెఫరెన్స్ దొరికింది ఫస్ట్ టైం. ఇక బాసుడు గుప్తుల కాలంలో అనేక డ్రామాలు రాశాడు, నాటకాలు. మనకు అవైలబుల్ గా ఉన్న వాటిలో బాసుడి నాటకాలే ప్రాచీనమైనవి. అతనికి ముందు అశ్వఘోషుడు కూడా రాశాడని చెప్పుకున్నాం. ఓకే, కానీ అవి అవైలబుల్ గా లేవు. సో ఇతని డ్రామాలు ఏంటి అంటే స్వప్నవాసవ దత్త, చారుదత్తం, రావణవధ, ఉరుభంగ, ప్రతిజ్ఞాయ, యుగంధరాయన. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో కోడ్ కూడా చెప్పాను నేను. ఆ కోడ్ ప్రకారంగా మీరు ట్రై చేయండి. తర్వాత శూద్రకుడు మృచికటికం అనే బుక్ రాస్తాడు. యా, ఇందులో ఒక స్టోరీ ఏదో లిటిల్ క్లే కార్ట్ అనే మీనింగ్ ఉంటుంది దానికి. లిటిల్ క్లే కార్ట్ ఓకేనా, ఒక మట్టి బొమ్మ అన్న ఫీలింగ్ తోటి దాని మీనింగ్ అండి మృచ్చకటికం అంటే. ఆ మట్టి బొమ్మ అసలు స్టోరీ ఏది చూసారా? ఒక సినిమా స్టోరీ. ఇప్పుడు ఒక సినిమా స్టోరీ మీకు చెప్తే దానికి పేరు ఇస్తారా టైటిల్? అది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో థంబ్‌నెయిల్స్ తోటే, థంబ్‌నెయిల్ బట్టే వీడియోలు ఎగిరిపోతున్నాయి. లక్షల లక్షల మంది చూస్తున్నారు. థంబ్‌నెయిల్‌లో ఏముంది? ఓకేనా, మనల్ని టెంప్ట్ చేసే రకంగా ఉంటాయి. వెంటనే చూస్తాం, మనకి వ్యూ పడుతుంది కదా. సో స్మృతీస్ ఉన్నాయండి. ఇక్కడ నారద స్మృతి, బృహద్రథ స్మృతి కూడా గుప్తుల గురించి చెప్తున్నాయి. తర్వాత స్మృతి అంటే కోడ్ ఆఫ్ కండక్ట్ లేకపోతే చట్టం లాంటిది అన్నట్టు. పాండురంగ వామన్ కానే అతను ఏ రంగంలో నిపుణుడు అంటే హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్రాస్ అనే బుక్ రాసిండు. ఓకే, మీకు హిస్టారికల్ పర్సనాలిటీస్ పైన క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఎవరు ఆర్కియాలజిస్ట్, ఎవరు లింగ్విస్ట్, ఎవరు భాషావేత్తలు, ఎవరు ఇట్లా ఏమంటారు రచయితలు. ఫేమస్ స్మృతిస్ లో చూస్తే దయాబాగా ఇట్ వాజ్ రిటన్ బై జిమూత వాహన అండ్ మితాక్షర బై విజ్ఞానేశ్వర. చాలా ఇంపార్టెంట్, ఇవి రెండు కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా, వీటిలో ఉన్న తేడా కూడా చెప్తాను, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎనీ మెయిన్స్ అండ్ ఫిలిమ్స్. దయాబాగ్ అనేది జీమూత వాహన రాస్తే, మితాక్షర అనేది విజ్ఞానేశ్వర. ఎలా గుర్తుంచుకోవాలంటే విజ్ఞానం ఎక్కువనోడు మితాక్షర అంటే తక్కువ మాట్లాడతానని గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి దయాబాగ్ అనేది అస్సాం బెంగాల్ రీజన్ లో ఉంటది. ఇక్కడ హెరిడిటరీ రైట్ ఓన్లీ ఆఫ్టర్ పేరెంట్స్ డెత్. అంటే తండ్రి చనిపోయిన తర్వాత, తల్లిదండ్రులు చనిపోయిన తర్వాతనే ఆ ఆస్తికి వాళ్ళు వారసులుగా వస్తారు. ఇది మనుస్మృతి ఆధారంగా ఉంటుంది. ఇది బెంగాల్, అస్సాంలో
అమల్లో ఉంది. ఏంటది? దయాభాగ జిమూత వాహనం. ఓకే. ఇప్పుడు మనము మిగిలిన భారతదేశం మొత్తంలో కూడా మితాక్షర అనే ఒక స్మృతి వాడతాం, అంటే అనుసరిస్తాం. అందులో ఇది అస్సాం, బెంగాల్ తప్ప మిగిలిన ఏరియా మొత్తం కూడా ఈ విజ్ఞానేశ్వర యొక్క మితాక్షరాన్ని అనుసరిస్తారు. దీని ప్రకారంగా తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చనిపోక ముందే ఆస్తుల పంపకం చేసుకుంటారు. ఇది చట్టం అండి అక్కడ. ఓకే. ఇది యజ్ఞవల్క స్మృతి పైన ఆధారపడింది. మనము యజ్ఞవల్క స్మృతిని ఫాలో అవుతున్నాం. అస్సాం, బెంగాల్ వాళ్ళు మనుస్మృతిని బాగా ఫాలో అవుతున్నారు అని పెట్టుకోండి మీ మైండ్ లో. తర్వాత కథా సరిత్ సాగర్ అనేది సోమదేవ రాసిండు. ఇందులో కూడా మనకు స్కందగుప్త హూన్లను డిఫీట్ చేసిండు అని చెప్పేసి చెప్తారు. తర్వాత బృహత్ కథామంజరి రాసింది క్షేమేంద్ర. మీకు బుక్ అండ్ ఆథర్ అండ్ బుక్ అది ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. మనకు ఏ బిట్ బేస్డ్ ఎగ్జామ్కి వెళ్ళినా ఇవి వస్తాయండి. చైనీస్ సోర్సెస్ లో పాహియాన్ వస్తాడు మనకు చంద్రగుప్త టైంలో. అతను కూడా ఫూకోకో అనే బుక్ రాస్తాడు. ఫస్ట్ ఎవిడెన్స్ అబౌట్ ద అన్టచబిలిటీ ఇన్ ఇండియా, అది గుర్తుంచుకోండి. తర్వాత పురాణాస్ కూడా విష్ణువాయు, మత్స్య పురాణాలు, స్కంద, మార్కండేయ పురాణాలు కూడా గుర్తుల గురించి చెప్తుంటాయి. పురాణాలు అంటేనే రాజుల యొక్క జీవిత చరిత్ర, వాళ్ళ కుటుంబాల గురించి రాస్తారు. కలియుగ రాజవృత్తాంతం అనే బుక్ ఉంటుంది ఒకటి. అలాగే చంద్ర వ్యాకరణం రిటర్న్ బై చంద్రగోమియా, ఇట్ ఇస్ బెంగాలీ బుద్ధిస్ట్ బుక్ అండి. ఇప్పుడు చంద్ర వ్యాకరణం రిటర్న్ బై చంద్రగోమియా అనేది ఏ బుక్, ఏ మతానికి సంబంధించిన బుక్ అంటే మీరు బుద్ధిస్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇందులో స్కందగుప్తుడు తోరమాను ఓడించిండు. ఓడించి విక్రమాదిత్య అనే శకరాజును ఓడించేసరికి విక్రమాదిత్య అనే హూనా కింగ్ ఓడించేసి విక్రమాదిత్య అనే ఒక టైటిల్ తీసుకున్నాడు. ఎవరు? స్కందగుప్తుడు. సో ఇది మనకి ఇన్ఫర్మేషన్. ఇక జైన లిటరేచర్కి వెళ్తే జైన రామాయణం రిటర్న్ బై విమల, తర్వాత సిద్ధసేన దివాకర్ ఆల్సో రిటర్న్ ఏ బుక్. ఇప్పుడు మీకు లాజిక్ పైన బుక్ రాసిన వాళ్ళు ఎవరు అని కింద ఐడెంటిఫై చేయండి అంటే అప్పుడు సిద్ధసేన దివాకర. దివాకర్ అనే పేరు విన్నారా? ఇది ప్రాచీనమైన పేరే అండి. ఇదేం విమల అమ్మాయి పేరు విన్నారా? విమల ఇప్పటి పేరు కాదు, అది 2000 సంవత్సరాల క్రితం పేర్లు ఇవన్నీ. మనకు రిపీట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో ఆర్కియలాజికల్ సోర్సెస్ లో చూస్తే ఎపిగ్రాఫిక్ సోర్సెస్ ఉన్నాయి, స్టోన్ ఇన్స్క్రిప్షన్స్, కాపర్ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి, ప్రశస్తులు ఉన్నాయి. ప్రశస్తి అంటే ఇన్స్క్రిప్షన్ కి ప్రశస్తికి తేడా ఏంటి? ప్రశస్తి మీన్స్ ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ అప్రిసియేషన్ లాంటిది అనమాట. ఒక రాజు యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ ఏదైనా ఇన్స్క్రిప్షన్ ఉంటే అది ప్రశస్తి అంటారు. అలాగే ల్యాండ్ చార్టర్స్ ఉన్నాయి. ల్యాండ్ ఎవరెవరికి దానాలు చేశారు దానిపైన. ల్యాండ్ చార్టర్లలో కూడా కొన్ని రకాల ల్యాండ్ చార్టర్లు ఉన్నాయండి, రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు భూమి దానం ఇస్తే రాజు అందరికీ సేమ్ ఇయర్గా ఒకరికి దానిపైన డబ్బులు వసూలు చేసుకో అంటాడు. ఒకరికి నీ దగ్గర భూమి ఉంచుకోగానే నువ్వేం వసూలు చేయొద్దు, నువ్వు ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ కింగ్, నువ్వు యు షుడ్ నాట్ కలెక్ట్ ద ట్యాక్స్ అంటాడు. సో ఇట్లా కొందరికి ల్యాండ్ చార్టర్ ఇస్తారు, నువ్వు మీ తల్లిదండ్రులు నీ పిల్లలు వాళ్ళు కూడా వాడుకోండి అంటారు. సో కొందరికి నువ్వు లీజుకు తీసుకొని నువ్వు ఇంకోని కూడా ఇచ్చుకోవచ్చు. అలా రూల్స్ చాలా ఉంటాయి. ఇక్కడ ఆ రూల్స్ పేరే ఇవ్వండి. నివిధర్మ అంటే పర్పేచువల్ రైట్స్ ఆన్ ద ల్యాండ్. ల్యాండ్ పైన పూర్తి హక్కును కలిగిస్తే వాళ్ళకి పర్పేచువల్ ల్యాండ్ ఇస్తే నివిధర్మ. నివిధర్మ అక్షయన అంటే పర్పేచువల్ రైట్స్ బట్ నాన్ ట్రాన్స్ఫరబుల్, నువ్వే వాడుకోవాలి. ఇప్పుడు మనకు కొన్ని వర్గాలకి ఎస్సీ ఎస్టీలకి భూములు ఇస్తారు, లాభం పట్ట అంటారు. అంటే వాళ్ళు తీసుకొని వాడుకోవాలి కానీ వాళ్ళు అమ్మకూడదు. ఓకే, వాళ్ళు ఎవరైనా కొట్టే కూడా కేసు అవుతుంది వాళ్ళకి. ఇక్కడ కూడా నివిధర్మ అక్షయన అంటే పర్పేచువల్ రైట్ ఉంటుంది కానీ నువ్వు ఎవరికి అమ్మకూడదు, నువ్వు వాడుకో. ఇది నివిధర్మ అక్షయన, అట్లా కనెక్ట్ చేసుకోండి. అపరాధ ధర్మ అంటే నో అడ్మినిస్ట్రేటివ్ రైట్స్ బట్ కెన్ గెట్, ఇది గిఫ్ట్ ఎవరికైనా ఇవ్వచ్చు కానీ నువ్వు అడ్మినిస్ట్రేటివ్ రైట్ ఉండదు. ఓకే, తర్వాత అభ్యంతర సిద్ధి అంటే లా అండ్ ఆర్డర్, అడ్మినిస్ట్రేటివ్ రైట్స్ రెండు ఇస్తారు. తర్వాత భూమి చిత్ర నాయక అంటే ఫ్రెష్ కల్టివేటర్స్ ఎవరైతే భూమి చిత్రాన్ని చేసి స్టార్ట్ చేస్తారుగా. ఇప్పుడు అడవి ఉందండి, అడవి ఖాళీగా ఉంది, ఏం చేస్తాం? అరే భయ్ నువ్వు తీసుకొని వాడుకొని కొంచెం వ్యవసాయం చేసుకో అంటాం. దానివల్ల ప్రజలకి భూమి ఇది తినడానికి రైస్ ఫుడ్ దొరుకుతుంది కదా. కాబట్టి దే యూస్ టు ఎంకరేజ్ అలాంటి ల్యాండ్ చార్టర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకి ఇన్స్క్రిప్షన్స్ లో సముద్రగుప్త ఇన్స్క్రిప్షన్స్ 4 ఉన్నాయి, ప్రశస్తులు 2 ఉన్నాయి, ల్యాండ్ చార్టర్స్ 2 ఉన్నాయి. ఈ ల్యాండ్ చార్టర్లలో మీకు నలంద కాపర్ ప్లేట్ అగ్రహార అంటారు. అగ్రహార అంటే బ్రాహ్మణులు ఉండే ప్లేస్ ని అగ్రహార అంటారు. గయా కాపర్ ప్లేట్ ఇది విలేజ్ డొనేషన్ సంబంధించింది. తర్వాత ప్రశస్తులలో అలహాబాద్, అలహాబాద్ అంటే అశోకుడిది అలహాబాద్ అండి. తర్వాత ఇరాన్ ఇన్స్క్రిప్షన్ ఇస్ ఫేమస్ ఫర్ ఇట్స్ సర్టి డిఫరెన్స్. తర్వాత మనకి శ్రీలంకన్ కింగ్ ఒక గయాలో ఒక మొనాస్టరీ కడతాడు, మహామేఘవర్మ. శ్రీలంకన్ కింగ్ బిల్ట్ ఏ మొనాస్టరీ ఎట్ గయా, బీహార్. తర్వాత చంద్రగుప్త 2 ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి మనకి. మెహరోలి ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్, ఇది 12 ఇంచుల మందం తోటి 16 ఇంచెస్ చూసారా. అంటే పైన 12 ఇంచుల మందం ఉంటుంది, కిందకి వచ్చాకంటే మొదలు. అందుకే మీకు ఇలాంటి మరీ డెప్త్కి వెళ్ళి చదివేవాళ్ళం మేము అప్పట్లో. అంటే ఇది కూడా పైనుండి కింది వరకు సేమ్ ఒకే రకమైన విడ్త్ తో ఉందా లేదా అని కూడా క్వశ్చన్ వచ్చి నాకు ఏం చేస్తారు తెలియదు మనకి, మరి అంత చెప్తే అడగరు.
అంటే పైన కొంచెం సన్నగైపోయి ఇక్కడ చూడండి మొదలు లావుగా, రైట్. సో మెహరౌలి ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్, ఇది ఎంత హైట్ ఉంది, ఇది ఎంత వెయిట్ ఉంది, 6 tons 23 feet. ఇనిషియల్ ఇట్ వాజ్ ఇన్ మథురా, అది కూడా క్వశ్చనే మనకి. ఇనిషియల్ ఇట్ వాజ్ ఇన్ మథురా, తర్వాత ఇట్ వాజ్ షిఫ్టెడ్ టు ఎస్ మనకు ఢిల్లీకి తోమారులు షిఫ్ట్ చేస్తారు. కువ్వతుల్ ఇస్లాం మాస్క్ ఉంటుంది ఇక్కడ, ఫస్ట్ మాస్క్ ఇన్ ఇండియా కువ్వతుల్ ఇస్లాం. గుర్తుంచుకోండి, కువ్వతుల్ ఇస్లాం అనే మాస్క్ ఎక్కడ ఉంది అంటే మెహరౌలి ఢిల్లీలో ఉంది. ఆ మెహరౌలిలో ఇప్పటికి మీరు పోతే దీని చుట్టూ ఉంటాయండి, అది షో యూ. ఈ పక్కన ఉంటాయి కదా, ఈ పక్కన మొత్తం కూడా దేవాలయపు ఆనవాలే కనబడుతుంటాయి అందులో, వాటి స్తంభాలు కూడా చూపిస్తాను నేను మళ్ళీ మీకు. చంద్రగుప్త విక్రమాదిత్య టు కాంకర్డ్ మెనీ టెరిటరీస్ లైక్ వంగా, వాల్హికా. వంగా అంటే బెంగాల్, వాల్హికా అంటే బ్యాక్టీరియా, బ్యాక్టీరియా అంటే అక్కడ ఆఫ్ఘనిస్తాన్ దాకా అన్నట్టు. ఈ ఆక్యుపైడ్ ఉజ్జయిన్ అంటే శకుల నుండి ఉజ్జయిని, శకులు ఉండే వాళ్ళు ఉజ్జయిన్లో తెలుసా, వాళ్ళని ఆక్యుపై చేసుకుని శకాడ్ అనే టైటిల్ తీసుకున్నాడు విక్రమాదిత్య టు, చంద్రగుప్త టు. అండ్ ఉజ్జయిని వాజ్ మేడ్ యాజ్ ఏ సెంటర్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్, ఆర్కిటెక్చర్, మన ఏమంటారు కళలకి సెంటర్ చేసి అక్కడ నవరత్నాలని ఇక్కడ పోషించిండు ఆయన. ఓకే, ఇప్పటికి ఇండియాకి ఫినాన్స్ క్యాపిటల్ ఏంటండి ముంబై, ఐటీ క్యాపిటల్ బెంగాల్ మన బెంగళూరు, అండ్ ఇంకా పొలిటికల్ క్యాపిటల్ ఢిల్లీ. ఇలా ఇక్కడ ఉజ్జయిని ఎలాంటి క్యాపిటల్ అంటే వాళ్ళకు ఆర్ట్ ఫార్మ్స్ కి క్యాపిటల్ అండి. సో కుమారగుప్త టైంలో కూడా కొన్ని ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. స్కందగుప్త ఎస్పెషల్లీ జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్, ఇది ఒక ప్రశస్తి, అంటే అతని గురించి గొప్పగా చెప్పినది. ఇది కంటిన్యూయేషన్ ఆఫ్ రుద్రదమన్స్ ఇన్స్క్రిప్షన్. ఇది మనకు తెలుసు. స్కందగుప్త ఏం చెప్తాడు, తను కూడా ఒక గవర్నర్ ని పెట్టి సుదర్శన లేక్ ని రిపేర్ చేయించిన అని చెప్తాడు, గుర్తుందా? ఇందులో ఎవరెవరు అసోసియేట్ అయ్యి కనెక్ట్ అయి ఉన్నారు ఈ సుదర్శన లేక్ తో, మీకు క్వశ్చన్ రావచ్చు. ఈ కింది పాలకుల్లో ఎవరు, హూ ఆర్ ద ఫాలోవింగ్ రూలర్స్ కనెక్టెడ్ టు ద అసోసియేటెడ్ విత్ ద సుదర్శన లేక్ ఇన్ ఏన్షియంట్ ఇండియా అని రావచ్చు. అలాగే బితారి ఇన్స్క్రిప్షన్, ఇట్ రిఫర్ టు 4 ఎనిమీస్. అండ్ ఇండోర్ ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్, ఇవన్నీ మనకు అవసరం లేదు, ముందుకెళ్ళిపోదాం. తర్వాత ఇరాన్ ఇన్స్క్రిప్షన్స్, ఫస్ట్ టైం సతీ గోపరాజు వైపు సతీ చేసిందని చెప్తున్నారు. తర్వాత నాన్ గుప్త ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి. ఇక్కడ కూకుత్స వర్మ అనే అతను ఇన్స్క్రిప్షన్ ఉంటుంది ఒకటి. తర్వాత మయూర శర్మ, ఇతను 18 అశ్వమేధ యాగాలు చేస్తాడు. మాండసోర్ విక్టరీ ఇన్స్క్రిప్షన్ ఉంటుంది. ఇక్కడ యశోవర్మ ఆక్యుపైడ్ మాండసోర్, మాండసోర్ అంటే మధ్యప్రదేశ్ లో ఉంటుంది. తర్వాత హూనా ఇన్స్క్రిప్షన్ గురించి ఉంటాయి కొన్ని. ఓకే, ముందుకు వెళ్ళిపోదాం మనం. ఇలా గోల్డ్ కాయిన్స్ ఉన్నాయా? ఎస్ ఉన్నాయి, మాక్సిమం. ఇక్కడ గోల్డ్ కాయిన్స్ ఎవరు ఇష్యూ చేశారు? చంద్రగుప్త 1, సముద్రగుప్త మింటెడ్ గోల్డ్ కాయిన్స్. చంద్రగుప్త 2 ఫస్ట్ టైం సిల్వర్ కాయిన్స్, ఇది శకుల వల్ల, శకుల ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇతను సిల్వర్ కాయిన్స్ కూడా ఇష్యూ చేశారు ఫస్ట్ టైం. వీటి యొక్క 1:16 అండి. 16 అనే అంకె చాలా ఇంపార్టెంట్. మనకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో కూడా వాళ్ళు 16 నెంబర్ బాగా వాడారు. మన న్యూమరిక్ అన్ని కూడా 16 తో డిపెండ్ అయి ఉంటూ ఉంటాయండి. కాపర్ కాయిన్స్ ఫస్ట్ టైం ఎవరు అంటే రైట్, వీళ్ళ దాంట్లో CG2. అండ్ ఫాహియాన్ ఏమంటాడు, కౌడి అనే లోకల్ సీషెల్ కూడా వాడారంట. లోకల్ ఒక రకమైన సముద్రపు ఆల్చిప్పాలంటే చిన్న గవ్వలు అంటారుగా, వాటిని కూడా కరెన్సీగా వాడుకున్నారంట. వార్ధిక అనేది లోకల్ లిటరేచర్ అంటుంది. లోకల్ లిటరేచర్ ఏమంటుంది, ఆ గవ్వలు కాదు, వార్ధిక అనేది ఒక కరెన్సీ ఉన్నది మాకు అంటారు. సో వార్ధిక అన్న కౌడి అన్న అది ఒక కరెన్సీ అండి. సో గుప్తా కింగ్స్ కాయిన్స్ చూస్తే చంద్రగుప్త 1 అయితే వైఫ్ కుమారదేవి బొమ్మ కూడా అతను కాయిన్స్ పైన రాశాడు. సముద్రగుప్త అయితే టైగర్, అందులో అతని టైటిల్స్ ఉన్నాయి. వ్యాఘ్రబల పరాక్రమ అని చెప్పేసి, కృతాంత పరశు పరాక్రమాంక, అశ్వమేధ పరాక్రమ, కవిరాజ ఉందంటే ఏదో బుక్ రాసి ఉంటాడు కాక, అంతేనా? ఎస్, కవిరాజ అంటే ఏదో కవి అప్పట్లో రాయకపోయినా ఎవరో ఒకరు రాసి, రాజా మీరే రాసి మీ పేరు మీద ప్రింట్ అయ్యండి ఎక్కువ మంది కొట్టరు అన్నట్టుగా. ఈ రోజుల్లో చాలా మంది పెద్ద ఫ్యాకల్టీలు వాళ్ళు రాయకపోయినా కానీ గోస్ట్ రైటర్లు ఎవరో ఎన్నుకున్న వాళ్ళతో రాయించేసి తీసుకొచ్చి పెద్ద ఫ్యాకల్టీ ఫోటో పెట్టి మనకు అమ్మేస్తున్నారు కదా. ఇగో ఇది కూడా అట్లాంటిదే. కవిరాజు అనగానే రాజు నిజంగా రాసినవి ఉంటాయి, ఏదో రాజు పేరు మీద వాళ్ళు రైటర్లు ఇష్యూ చేస్తుంటారు. ఓకే, అట్లా అని చెప్పి అందరినీ కాదు, అందులో పండితులు కూడా ఉన్నారు. ఓకేనా? అందరికి వర్తించదండి, జనరలైజ్డ్ గా కాదు. సో చంద్రగుప్త 2 ఫస్ట్ రూలర్ ఇష్యూడ్ సిల్వర్ కాయిన్స్, ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ మనకు బయానా అనే ప్లేస్ లో, తర్వాత ఇక్కడ సింహచంద్ర, ఇవన్నీ కూడా ఓకే, నోనీల్, ఇవన్నీ కూడా మీకు అంత అడగకపోవచ్చు. కుమారగుప్త సమంత అనే ప్లేస్ లో, సమంత అండి సమంత కాదు, సమంత అనే ప్లేస్ లో మనకు మహారాష్ట్రలో సతారా ఏరియాలో ఇలా కాయిన్స్ దొరికాయి, కుమారగుప్త కాయిన్స్. తర్వాత అశ్వమేధ మహేంద్ర, వ్యాఘ్ర బల పరాక్రమ, ఇవన్నీ టైటిల్స్ అండి, అవసరం లేదు. పరాక్రమ ఇలాంటివి వచ్చినాయంటే చూసుకోండి, గుప్తుల కాలం అని. పొలిటికల్ హిస్టరీ తీసుకుంటే వీళ్ళు ప్రయాగ 275 లో ప్రయాగ నుండి ఎస్ సముద్రగుప్త
అశ్వమేధ యజ్ఞ అలహాబాద్ లో. ఆ తర్వాత వీళ్ళు క్యాస్ట్ పరంగా చూస్తే వైశ్యులు అంటే ఆ, వ్యాపారస్తుల కులం ఉంటుందిగా అలాంటిదండి. శ్రీగుప్తుడు శ్రీముఖుడు తేడా ఉంది. శ్రీముఖుడు ఎవరు, శ్రీగుప్తుడు ఎవరు గుర్తుంచుకోండి. శ్రీముఖుడు అంటే శ్రీముఖ అంటే శాతవాహన కింగ్ ఫస్ట్. శ్రీగుప్తుడు అంటే గుప్తుల కింగ్ ఫస్ట్. ఇతను ఇండిపెండెంట్ కాదు పూర్తిగా, కాకపోతే మహారాజా అనే టైటిల్ ఉంది కాబట్టి ఇండిపెండెంట్ కాదు, సబార్డినేట్ కింగ్ ఓన్లీ. ఓకే. ఇతను యా ఇతని టైంలో మనకు మృగశిఖ బుద్ధిస్ట్ విహార కడతారంట ఈయన. ఓకేనా, ఇది సింగ్ చెప్తారు ఇది. తర్వాత ఘటోద్గజ గుప్తా ఉంటాడు, ఇతను కూడా సబార్డినేటే. కానీ నిజమైన గుప్తరాజు ఫస్ట్ ఎవరు ఇండిపెండెంట్ గా అంటే మనకు చంద్రగుప్త వన్. ఇతను మహారాజాదిరాజు అని తీసుకుంటాడు. మనకు కౌముది మహోత్సవం వజ్జికూరు రాస్తాడు ఆ బుక్. కౌముది మహోత్సవంలో ఈ మహారాజాదిరాజు అయిన విధానం గురించి ఉంటది. ఈయన మ్యారీడ్ లిచ్చవి ప్రిన్సెస్. అండ్ వీళ్ళు 319 లో వీళ్ళ యొక్క శకం అంటే గుప్తుల యొక్క పరిపాలన స్టార్ట్ అయింది అన్నట్టుగా 319 గుర్తుంచుకోండి. ఇక సముద్రగుప్తుడు వీణ వాయిస్తున్నది చూడండి. తర్వాత ఇతని గురించి అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ చెప్తుంది, ఇతను చాలా గొప్పవాడు, ఇంపీరియలిస్ట్ అని, సౌత్ ఇండియా మొత్తానికి అటాక్ చేసి చాలా మందిని ఆక్యుపై చేసుకున్నాడని, ఇందులో విద్యా పర్వతాలు దాటి వచ్చాడని సౌత్ ఇండియాకి, అందుకే ఇతన్ని ఇండియన్ నెపోలియన్ అంటారని. ఇక్కడ ఇతను ఆర్యవర్త కింగ్డమ్స్ ఆక్యుపై చేసుకొని ప్రాసబుద్ధ రణవృద్ధ అనే ఒక పాలసీ అనుసరించిండు. అంటే వైలెంట్ గా వాళ్ళని అణచివేసేసాడట. అంటే డిఫరెంట్ మెథడ్స్ ఫాలో అయ్యాడు ఓడించిన వాళ్ళ పట్ల. సో అలాగే ప్రత్యంత రాజ్యాస్ అంటే గణరాజ్యాలు అంటే ట్రైబల్ రిపబ్లిక్స్, ప్రత్యంత రాజ్యాలు అంటే నైబర్ కింగ్డమ్స్ అండి. సో ఇందులో చూడండి ఇవన్నిటి పేర్లు మనకు అవసరం లేదు, కాకపోతే ఇవి గుర్తుంచుకోండి. సమతత అంటే బెంగాల్ ప్రాంతం. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. సమతత అనేది ఏ ప్రాంతము అంటే బెంగాల్ ప్రాంతం. దవక ఇది అస్సాంలో దవక అంటారు, DAVAK దవక, ద్వాక కాదు దవక. అండ్ కామరూప అనేది అస్సాం, కామరూప కూడా అస్సాం అండి. నేపాల నేపాల. కార్తీపుర అనేది కశ్మీర్ అండి, అది గుర్తుంచుకోవాలి. సో వీళ్ళ పట్ల అయినా సర్వకారదాన ఆజ్ఞాకారణ అంటే నా ఆజ్ఞ ఫాలో అయితే చాలు మీరు అని చెప్పేసి. తర్వాత నార్త్ వెస్ట్ కింగ్డమ్స్. నార్త్ వెస్ట్ లో అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఏరియాలో వాయువ్య రాజ్యాస్ అంటారు వీటిని. ఇక్కడ దేవపుత్ర శాని శాహిస్ ఉన్నారు, శకులు ఉన్నారు, మృదాస్ ఉన్నారు. అయితే ఇది ఒక్కటి నార్త్ వెస్ట్ లో కాదు, శ్రీలంక అంటే సౌత్ లో ఉంటుంది. వీటి పట్ల అతను ఆత్మనివేదన అంటే మీరు నాకు లొంగి ఉండాలి, ఓడించిండు లొంగి ఉండాలన్నాడు. 18 ఆటవిక రాజ్యాలను ఏం చేసిండు, పరిచారకులను చేసిండు, అంటే వచ్చి పరిచారకులుగా పనిచేయండి అన్నాడు. దక్షిణాపద రాజ్యాలను ఏం చేసిండు ఆయన, దక్షిణాపద రాజ్యాలు అంటే ఇవన్నీ ఉంటాయండి, కోసల, వేంగి అంటే మన ఆంధ్రాలో ఉంటుంది, శాలంకాయన డైనాసిటీ, హస్తివర్మ. తర్వాత ఇష్టపుర, దేవరాష్ట్ర, ఇట్లా చాలా ఉంటాయి, ఇవన్నీ మనకు అవసరం లేదు. సో వీళ్ళ పట్ల గ్రహణ మోక్ష అనుగ్రహ అంటే వాళ్ళని ఓడించేసి మళ్ళీ వాళ్ళకే రాజ్యం ఇచ్చి మీరే పాలించుకోండి, కానీ నాకు మాత్రం ఫ్రెండ్లీగా ఉండండి అంటాడు. ఆయన చాలా ప్రాక్టికల్ ఉంటాడు సముద్రగుప్త. ఎందుకంటే దూరం ఉన్నాడు, ఎట్లాగో వీడు వచ్చేసరికి మళ్ళీ వాడు తిరుగుబాటు చేస్తాడు, మళ్ళీ వచ్చేసరికి మనకు వేరే పని లేదా కదా. కాబట్టి అందుకే ఇతన్ని సౌత్ ఇండియన్ నెపోలియన్ అంటారు. ఆయన అంత బాగా అలాగే ఇతను రోమ్ కి ఒక ఎంబసీని పంపిస్తాడు. చంద్రగుప్త 2 అండి. చంద్రగుప్త 2 ఇతని గురించి మెహ్రౌలి ఇన్స్క్రిప్షన్. తర్వాత ఇతను ఉజ్జయిని ఆక్యుపై చేసుకొని నవరత్నాలు పెట్టాడని చెప్పాం మనం. తర్వాత ఈ డిఫీటెడ్ రుద్రసింహ 3 శక కింగ్, శకారాన్ని బిరుదు తెచ్చుకోండి అని చెప్పుకున్నాం. తర్వాత పోర్ట్స్ ఉన్నాయి, బ్రోచ్, బరుకచ్చ. తర్వాత సోపారా మహారాష్ట్రలో ఉందని చెప్పుకున్నాం. అండ్ మ్యాట్రిమోనియల్ అలయన్స్ లైక్ కుబేర నాగా డైనాసిటీ వాళ్ళతో. వీళ్ళు వైష్ణవులు అని చెప్పుకున్నాను. గుప్తులు ఏ మతం అండి, వైష్ణవులు, శైవులు కాదు. కానీ మ్యారిటల్ రిలేషన్ నాగా వంశం, నాగా అంటే వాళ్ళు శైవులు. సో ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్లు జరిగాయి అప్పుడే. అవును, అది హిందూ మ్యారేజ్ కాదు. హిందూ ధర్మంలో అనేక మతాలు ఉంటాయి. హిందూ అనేది మతం కాదు. హిందూ అనేది ఇట్స్ ఏ మిక్సింగ్ ఆఫ్ రిలీజియన్స్, అన్ని మతాల కలయిక. అందులో చాలా మతాలు ఉంటాయి. ఓకేనా, హిందూ అనేది ఒక సింగిల్ మతం కాదు, అది గ్రూప్ ఆఫ్ రిలీజియన్స్. ఓకే. సో ప్రభావతి గుప్తా మ్యారేజ్ ఎవరికి, రుద్రసేన 2 వాకాటక రాజు చేస్తాడు. ఆ తర్వాత వాకాటక రాజు చచ్చిపోతాడు. అప్పుడు ఈ ప్రభావతి గుప్తనే రాణి అవుతుంది. అక్కడ రాణిగా ఉండి ఆమె రూల్ చేస్తుంటే ఈ చంద్రగుప్త 2 కూడా అక్కడ తన కూతురు చేత రూల్ చేపిస్తూ ఉంటాడు. ఇక గుప్త డైనాసిటీకి వస్తే మనకి నవరత్నాలు ఈయన కాలంలో ఉన్నారు అంటారు, కానీ వీళ్ళందరూ ఉన్నారా గ్యారంటీ లేదండి. నవరత్నాలు పోషించబడ్డారు. అందులో కాళిదాసు గ్రంథాలు, డ్రామాలు ఏవి, పోయిటరీ ఏది, ఆయన రాసిన గ్రంథాలపైన మళ్ళీ కామెంటరీలు ఎవరు రాశారు ఇది గుర్తుంచుకోండి. కాళిదాసు గ్రంథాలు అభిజ్ఞాత శాకుంతలము నాటకము, విక్రమ ఉర్వశి, మాలవికాగ్నిమిత్రము నాటకము డ్రామా, అండ్ మేఘదూతము, ఋతుసంహారము, కుమార సంభవ, రఘువంశ, ఇవన్నీ కూడా పోయిటరీలు, కావ్యాలు, మంచి రాగయుక్తంగా
పాడగలిగేవి. తర్వాత కాళిదాసు అనుసరించిన సేమ్ స్టైల్ అనుసరించిన వాళ్ళు కిరాతార్జునీయం రాసింది భారవి, శిశుపాల వధ రాసింది మాఘ, అండ్ జానకి అపహరణపై కుమారదాస శ్రీలంకన్ కింగ్ కూడా ఒక ఆయన వచ్చి ఒక రచయిత వచ్చి కాళిదాసును అనుసరించి రాసిండంట. ఆ తర్వాత విష్ణు శర్మ పంచతంత్రం రాసిండు. అది కలెక్షన్ ఆఫ్ మోరల్ షార్ట్ స్టోరీస్, పంచతంత్ర స్టోరీస్. యు నో దట్ ఇన్ చైల్డ్హుడ్ వి యూజ్డ్ టు లిసన్ అండ్ ఇట్ వాస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ పర్షియన్ యాజ్ ఖలీలవ దిన్నా అనే పేరుతో. తర్వాత అమరసింహ రోట్ అమరకోశ. ఇట్ ఈస్ ద అదర్ నేమ్ ఈస్ నామలింగాను శాసన. ఇట్ ఈస్ ఏ లెక్సికోగ్రఫిక్ డిక్షనరీ ఆన్ సాంస్క్రిట్. తర్వాత వరరుచి, హీస్ ద అదర్ నేమ్ ఈస్ వజ్రసూచి. ఓకే, ఈయన గ్రామర్ పైన, ప్రాకృత గ్రామర్ పైన బుక్ రాశాడు. ఆ తర్వాత ధన్వంతరి ఈయన డాక్టర్ మెడిసిన్. వీళ్ళు పర్సన్, ఆయన ఫీల్డ్ ఏదో క్వశ్చన్ రావచ్చు మీకు. వ్యక్తి, అతను ఏ ఫీల్డ్ కి చెందినవాడు. ఇక్కడ నిఘంటు అనే మెడికల్ డిక్షనరీ రాస్తారు ఈయన ధన్వంతరి. తర్వాత సుశ్రుత డాక్టర్, మీకు తెలుసు, ఈయన కాశీ యూనివర్సిటీలో ఉంటాడు, ప్లాస్టిక్ సర్జన్. అండ్ ఆర్యభట్ట ఆస్ట్రాలజర్ అండ్ మ్యాథమెటిషియన్. హీ రోట్ సూర్య సిద్ధాంత అండ్ ఆర్యభట్టియం. హీ యూజ్డ్ జీరో అంటారు కదా, ఈయన బ్రహ్మగుప్తుడు అని కొందరంటారు, రైట్. తర్వాత వరాహమిహిరుడు బృహత్ సంహిత అనే బుక్ రాస్తాడు. ఇట్ ఈస్ ఎన్సైక్లోపీడియా, అంటే విజ్ఞాన సర్వస్వం. ఇట్ వాస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ పర్షియన్. ఆల్బెరుని ట్రాన్స్లేట్ చేస్తాడు. తర్వాత ఆల్బెరుని కమ్స్ త్రూ అలాంగ్ విత్ గజని, మనకి ఎర్లీ మిడివల్ వస్తాడు ఆయన. తర్వాత పంచ సిద్ధాంత, ఇందులో 5 పంచ అంటే 5 పాంచ్ సిద్ధాంతాలు ఏంటి? వశిష్ఠ సిద్ధాంత, పైతామహ సిద్ధాంత, సూర్య సిద్ధాంత, రోమక సిద్ధాంత అంటే రోమన్ ఆస్ట్రాలజికల్ థియరీ, పౌలిస సిద్ధాంత, సెయింట్ పాల్ థియరీ. ఓకే, ఇవన్నీ పంచ సిద్ధాంత అంటారు. తర్వాత బ్రహ్మగుప్తుడు, ఇండియన్ న్యూటన్ అంటారు ఇతన్ని. ఈయన బృహత్ సిద్ధాంత అండ్ ఖండకార్య అనే బుక్కులు రాస్తాడు. ఆల్ థింగ్స్ ఫాల్ ఆన్ ద ఎర్త్ డ్యూ టు ద నేచర్ ఆఫ్ ద ఎర్త్ అని ఈయన ముందు చెప్పిండు. ఈయన చెప్పిందని పక్క పెట్టేసి న్యూటన్ అని చెప్పి ప్రపంచం అంతా సెలబ్రేషన్ చేసుకుంటుంది. కానీ నిజంగా కనిపెట్టిన ఎవరు పట్టించుకుంటలేరు. కుమారగుప్త, ఇంకా మన పొలిటికల్ ఇంకో రాజు కుమారగుప్తుడు. ఈ వాజ్ సక్సెస్. ఈ వాజ్ అంటే ఇతను రాజ్యాధికారం రావడానికి యుద్ధాలు జరుగుతాయి అంటారు కుమారగుప్తునికి, గోవిందగుప్తునికి. తర్వాత స్కందగుప్తుడు. ఈ స్కందగుప్త పుష్యమిత్రను, అంటే ఒక ట్రైబ్ నర్మదా రీజన్ అంటే మధ్యప్రదేశ్ రీజన్ లో నర్మదా రీజన్ నది దగ్గర వాటిని ఓడిస్తాడు. తర్వాత స్కందగుప్త ఆల్సో డిఫీటెడ్ హూనాసు. తర్వాత కుమారగుప్త పర్ఫార్మ్డ్ అశ్వమేధ యాగం అంటే తెలుసు మీకు. అండ్ కుమారగుప్త అశ్వమేధ యాగాన్ని చేశాడు. అలాగే నలంద యూనివర్సిటీ కూడా మహాయాన బుద్ధిజం కోసం స్టార్ట్ చేశాడు. మరి వీళ్ళు హిందూ ధర్మాన్ని, వైష్ణవిజాన్ని ఎత్తుకున్నప్పటికీ బుద్ధిస్ట్ కూడా వీళ్ళు సపోర్ట్ చేశారు. స్కందగుప్త, హీ కేమ్ టు పవర్ బై గుప్తా ఎరాలో, అంటే 455 అంటే లాస్ట్ లో ఇతను. బీహార్ ఇన్స్క్రిప్షన్ ఇతని గురించి ఉంటుంది. తర్వాత స్థితి శతపథి అనే టైటిల్ ఉంటుంది. గ్రేట్ గుప్తన్ కింగ్. తర్వాత విల్ గో అహెడ్, మనకు అవసరం లేదు. లాటర్ గుప్త అడిగే తర్వాత చిన్న గుప్తులు ఉంటారు. పురుగుప్త, నరసింహగుప్త, బాలాదిత్య గుప్త, బుధగుప్త, భానుగుప్త, లాచుకు, విష్ణుగుప్త. వీళ్ళు వైష్ణవులు కాబట్టి విష్ణుగుప్తతో ఎండ్ అయిందని పెట్టుకోండి మైండ్ లో. ఇక్కడ రత్నగిరి మహావిహార అనేది ఎవరు నిర్మించి ఎవరి టైంలో అంటే ఇక్కడ నరసింహగుప్త, బాలాదిత్య. అండ్ ఆల్సో డిఫీటెడ్ మిహిరకుల అనే ఒకడు ఉంటాడు గుణ. వీళ్ళను ఆయన ఓడిస్తాడు అని చెప్పేసి. మన క్వశ్చన్స్ ఎక్కడ వస్తాయంటే అడ్మినిస్ట్రేషన్ పైన వస్తాయండి. ఒక ప్రావిన్స్ ఎట్లా వాళ్ళు డివైడ్ చేశారంటే భుక్తి, ఓకే, భుక్తికి హెడ్ ఉపారిక, విషయాలుగా అంటే మండల స్థాయి అనుకోండి, కుమారామత్య, విషయపతి. వితీస్ అంటే ఇంకా చిన్న స్థాయిలో, వితీస్ వర్ రూల్డ్ బై ఏ కౌన్సిల్. విలేజెస్ గ్రామిక అంటే గ్రామ స్థాయిలో మీకు తెలిసి ఉంటుంది. ఇది మండలం అనుకోండి, ఇది తాలూకా అనుకోండి, ఇది జిల్లా అనుకోండి, ఇది ప్రావిన్స్ అనుకోండి. సో మోస్ట్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ డన్ బై ద ల్యాండ్ గ్రాంట్స్. మనకు మౌర్యుల కాలంలో అయితే యు సీ హ్యూజ్ బ్యూరోక్రసీ వాస్ దేర్. దెర్ వర్ మోర్ దెన్ 33 or 36 టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ వర్ దేర్. బట్ ఇన్ గుప్తన్ టైం అన్ని ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చి పడేసి మీరే చూసుకోరా బాబు అని. అందుకే మనకి ఇక్కడ ల్యాండ్ గ్రాంట్స్ ఎవరు స్టార్ట్ చేశారు? శాతవాహనులు కదా. యా, ఇక్కడ అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ ఏమంటది? సముద్రగుప్తుని గాడ్ ఆన్ ద ఎర్త్ అంటే, ఇక రాయర బాబు అంటే ఏదైనా ఎట్లుంటదండి, ఇక ఎంత అంటే అంత రాస్తారు. దేవుడు కాదు, దేవుని కంటే. అందుకే ఈ మధ్య కొందరు బీజేపీలో నరేంద్ర మోడీ గారిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఏమంటున్నారు, ఆయన నరేంద్రుడు కాదు దేవేంద్రుడు అని. అంటే దేవుళ్ళకు కూడా ఆయన ఇంద్రుడు లాంటి అన్నమాట. అంటే ఇక ఎక్కడికి వెళ్ళిపోయి కొంపదీసి మన నరేంద్ర మోడీ గారిని తీసుకెళ్లి అమరావతి మన ఇంద్రుడి దగ్గరికి పంపిస్తారు ఏంది అంటే దేవతలకు కూడా ఈయన రాదని. మరి ఎగ్జాగరేషన్ కదా. ఓకే, తప్పు. మనము పొగడ్తలో క్వాలిటీ ఉండాలండి, పారవేయదు పొగడ్త.
సో వీళ్ళ సింపుల్ బ్యూరోక్రసీ, ఎక్కువ బ్యూరోక్రసీ లేదు. సాలరీస్ క్యాష్ లో ఇచ్చారు, ల్యాండ్ గ్రాంట్స్ రూపంలో ఇచ్చారు. అలాగే అడ్మినిస్ట్రేషన్ సెంట్రలైజ్డ్ గా లేదు. ఎందుకంటే ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చారు, భూమి ఎవడు పడితే వాడు తీసుకుంటూ వాటిని అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటున్నా, రాజా మీరే గొప్పవారు, మీరే కింగ్, మీకు ఇంత డబ్బులు పంపిస్తాక అంతే. సో ఇక్కడ సముద్రగుప్త ఇంట్రడ్యూస్డ్ సంధి విగ్రహ అనే ఒక రోలు, అది ఫారెన్ అఫేర్స్ అండ్ వార్ మేనేజ్మెంట్. మీకు సంధి విగ్రహ అంటే ఏం చేస్తాడు ఏన్షియంట్ ఇండియాలో క్వశ్చన్ రావచ్చు. అప్పుడు హీఈస్ ద విదేశీ వ్యవహారాలు మరియు యుద్ధపరమైన నిర్వాహకుడు, మేనేజర్. అండ్ కుమారమాత్య అంటే ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ సూపర్వైజర్ ఆన్ ఆల్ ద డిపార్ట్మెంట్స్, అంటే ఒక రకంగా క్యాబినెట్ సెక్రటరీ లాంటి కుమారమాత్య. గుప్తుల కాలంలో క్యాబినెట్ సెక్రటరీ అంటే ఆల్ ఐఏఎస్ ఆఫీసర్ల పైన ఉంటారు, అన్ని డిపార్ట్మెంట్స్ పైన హెడ్. రైట్. గవర్నమెంట్ అఫీషియల్స్ కొందరు వంశపారంపర్యం కూడా ఉండేవారు ఆ రోజుల్లో. చంద్రగుప్త 2 కాలంలో ఉదయగిరి ఇన్స్క్రిప్షన్ ఏమని చెప్తుంది, వీరసేన సభ ఈయన ఒక సంధి విగ్రహ, ఈయన వార్ మేనేజర్, ఈ ఫారెన్ అఫేర్స్ పర్సన్ ఇన్ఛార్జ్. ఈ కేమ్ టు పవర్ బై హెరిడేటరీ, వాళ్ళ నాన్నగారి తర్వాత ఆయన వంశపారంపర్యంగా వచ్చాడు. అంటే మనకు రాజుల వంశపారంపర్యంగా రావడం చూసాం, కానీ ఉద్యోగులు కూడా వంశపారంపర్యంగా వస్తే మరి వేరేటోనికి ఉద్యోగం దొరుకుతుందా లేదా? ఇక్కడ కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాటి పేర్లు గుర్తుంచుకోండి. మహాబలాధికృత అంటే ఇన్ఛార్జ్ ఆఫ్ ఆర్మీ. బల అనగానే మనం వెంటనే మిలిటరీ కానీ పోలీస్ కానీ అని గుర్తుపెట్టుకోవాలి. బండగారిక అది బండగార అధ్యక్ష. బాండాగారం అంటేనే ట్రెజరీ. మీరు ఎప్పుడైనా క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంటుంది, కరెక్ట్ చదవండి. తర్వాత కట్టుక పీలుపతి. పీలుపతి అంటే ఎలిఫెంటరీ అండి. పీలుపతి ఎలిఫెంటరీ హెడ్. అలాగే దండ. దండ అంటేనే చేతిలో, దండ అంటే కర్ర అండి. కర్ర ఎవరి చేతిలో ఉంటది? డిఎస్పీలు వాళ్ళు వీళ్ళు అప్పుడు తిరుగుతుంటారు పట్టుకొని. పోలీస్ అన్నమాట, లా అండ్ ఆర్డర్. ధృవాధికరణిక అంటే ఇన్ఛార్జ్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్. ధృవాధికరణిక, కర్ణం, ల్యాండ్ కలెక్షన్ చేస్తారు, ల్యాండ్ రెవెన్యూ. శౌల్కిక, శుల్కం అంటే పన్ను అండి. కస్టమ్స్ ఆఫీసర్. శుల్క అంటే మనకు మా స్కూల్లో కూడా కొన్ని శిశు మందిరాలు అడుగుతారు, శుల్క తీసుకురాని అంటారు, ఫీజు అడగరు వాళ్ళు, శుల్క అంటారు. శుల్క ఏంటంటే శునకం కాదు, మళ్ళా శుల్క అంటే ఫీజు. పుస్తపాల ఇన్ఛార్జ్ ఆఫ్ ల్యాండ్ సేల్ రికార్డ్స్, అంటే ఒక రకంగా చెప్పాలంటే భూమి కొనడం అమ్మడం జరుగుతుంది, ఆ రికార్డ్స్ కూడా రాసేవాళ్ళు. అలా రాసేవాళ్ళు ఒక కులంగా ఏర్పడ్డారు, వాళ్ళు డాక్యుమెంటరీ రైటర్స్. వాళ్ళనే కాయస్థ కులం అంటారండి. వీళ్ళు కూడా ఇంచుమించు బ్రాహ్మణ కులం లాంటి వాళ్ళే. వీళ్ళు కాయస్థ వచ్చాక కొంతవరకు బ్రాహ్మణులకు ఆల్టర్నేటివ్ లాగా వీళ్ళు తయారయ్యారు నార్త్ ఇండియాలో. సో పురపాల అంటే టౌన్ అడ్మినిస్ట్రేషన్ చూసుకునే ఆఫీసర్, ఒక రకంగా చెప్పాలంటే మేయర్ లాంటోడు. ట్యాక్స్ కలెక్షన్ లో చూస్తే హిరణ్య సముదాయిక. ట్యాక్స్ ఇన్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్. గోల్డ్ కూడా ట్యాక్స్ ఇవ్వచ్చు. ఎస్. ఔద్రాంగిక అంటే ఎప్పుడైనా నా దగ్గర డబ్బులు లేవు అంటే నేను వచ్చి పనిచేస్తా, అదే ఔద్రాంగిక. తర్వాత మహాదండ నాయక అంటే చీఫ్ జస్టిస్ అట, మహాదండ నాయక. వినయ స్థితి స్థాపక అంటే సిటీ జడ్జి అంట. వినయ స్థితి స్థాపక, వినయ్, అది గుర్తుపెట్టుకోండి. సో ఇంపార్టెంట్ ట్యాక్సెస్ ఏమున్నాయి? బాగా అండ్ బలి. బలి అనేది కామన్ గా వాలంటరీకి ఇచ్చేది, బాగా అనేది కంపల్సరీ ఇచ్చేది. కార అంటే పీరియాడికల్ ట్యాక్స్, కార. విష్టి. ఓకే, విష్టి అంటే ట్యాక్స్ పేయబుల్ ఇన్ ఫార్మ్ ఆఫ్. విష్టి అంటే నేను చెప్పాను వెట్టి చాకరీ లాంటిది అనమాట. అంటే ట్యాక్స్ ఇవ్వలేకపోతే వచ్చి పని చేస్తాం. ఓకే. వతభూత అంటే ట్యాక్స్ ఫర్ ప్రొటెక్టింగ్ ఫ్రమ్ డెమన్స్. వతభూత అంటే భూతాల నుండి కాపాడేందుకు కూడా ట్యాక్స్ వసూలు చేసిల్లట, మనోళ్ళు చూసిలా. మరి భూతాలు వేసారు, ఎక్కడ కాపాడేది ఒకసారి చూపించుర్రి అంటే ఏం లేదు, దేవుని కట్టాం కదా, దేవాలయం కట్టాం కాబట్టి భూతాలకు వ్యతిరేకంగా దేవుని కట్టినాం కాబట్టి మీరు ట్యాక్స్ ఇవ్వాలి. సో అట్లా కూడా మనం ట్యాక్స్ కలెక్షన్ చేయొచ్చు కదా. తర్వాత మనకు వాకర అంటే ట్యాక్స్ ఆన్ ప్లౌస్. ఎవరికైనా నాగళ్ళు ఉంటే నాగళ్ళ పైన కూడా ట్యాక్స్ వేసిరు. హాలి అంటే నాగలండి. మనకు నాగలు పట్టుకుని ఉండే ఒక మైథలాజికల్ పర్సనాలిటీ ఎవరు అంటే బలరాముడు కదా. నాగలు ఉంటాయి అతని దగ్గర. మనం గద పట్టుకొని తిరిగినట్టుగా, మనం పెన్ను జీవాలు పెట్టుకుని తిరిగినట్టుగా ఆయన నాగలు చేయడానికి ఇట్లా భుజం వేసుకొని తిరిగేవాడు. ఓకే. అండ్ క్లిప్త ఉపక్లిప్త అంటే సేల్స్ అండ్ పర్చేస్ ట్యాక్స్ అండి. క్లిప్త ఉపక్లిప్త అంటే సేల్స్ అండ్ పర్చేస్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, సిటీఓ అన్నట్టు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ లాగా. సో ఇక్కడ రాజ్యాన్ని భుక్తిగా విభజిస్తే, భుక్తిని విషయాలుగా విభజిస్తే, విషయాలు వితీసు విలేజెస్. ఇక్కడ మనకి ఈ భుక్తిలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ డివిజన్స్ అంటే చూస్తే మీకు అహిచ్ఛత్ర భుక్తి, శ్రావస్తి భుక్తి ఎక్కడున్నాయి గుర్తుపెట్టుకోండి. నగర భుక్తి, తీర భుక్తి, వర్తమాన భుక్తి, పుంద్రవర్ధన భుక్తి. ఇవి మీకు జాగ్రఫీ బేస్డ్ హిస్టరీ క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత నగర శ్రేష్ఠి. నగర శ్రేష్ఠి అంటే ఎవరైతే చీఫ్ ఆఫ్ ద గిల్డ్ ఉంటాడో అతను అడ్మినిస్ట్రేషన్ లో కూడా ఉంటాడండి, నగర అడ్మినిస్ట్రేషన్ లో. అలాగే శాతవాహన అంటే మొబైల్ కారవాణ గిల్డ్ ఉంటుంది, దాని హెడ్. ప్రథమ కులిక అంటే చీఫ్ ఆఫ్ ఆర్టిజాన్స్, అంటే గోల్డ్ స్మిత్లలో చీఫ్ ప్రథమ కులిక. ప్రథమ కాయస్థ అంటే మళ్ళీ చీఫ్ ఆఫ్ ద కాయస్థ, డాక్యుమెంట్ రైటర్స్ ని కాయస్థ అంటారు, కాయస్థ కులం.
సో టౌన్ అడ్మినిస్ట్రేషన్ కి వస్తే గిల్డ్స్ కూడా టౌన్ అడ్మినిస్ట్రేషన్ లో రూల్ ప్లే చేశారు. శ్రేష్ఠి కులికా నిగమ అన్నారు వాళ్ళని. శ్రేష్ఠి అంటే శ్రేణి ధర్మంలో ఉన్న అతను. శార్తవాహ కులికా నిగమ అంటే కూడా ద పర్సన్ హూ టేక్స్ పార్ట్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎ సిటీ అండ్ సొసైటీ. చేంజెస్ ఇన్ వర్ణ సిస్టమ్, సొసైటీలో న్యూ కాస్ట్లు వచ్చాయి, కాయస్థ కులం ఏర్పడింది, ఉమెన్ పొజిషన్ డిగ్రేడ్ అయింది గుప్తుల కాలంలో. మరి బంగారం ఏదో స్వర్ణయుగం అంటారు దీన్ని, మరి ఇది ఎట్లా? తర్వాత చైల్డ్ మ్యారేజెస్ పెరిగాయి, ప్రీ ప్యూబర్టీ మ్యారేజెస్ పెరిగాయి, విడో రీమ్యారేజెస్ వాజ్ నాట్ అలౌడ్ అండ్ పునర్భు అనే మాత్రం ఒకటి చేశారు. ఇఫ్ ఎనీ ఉమెన్ రీమ్యారేజెస్ షీ విల్ బి గివెన్ లో పొజిషన్. ఒకవేళ భర్త చచ్చిపోతే అలాగే ఉండాలి, కుమిలిపోయి ఉంటేనే ఆమె గ్రేట్ అనమాట. ఆమెకు దండం పెట్టి ఆమె ఆశీర్వాదం తీసుకుంటారు. కానీ ఆమెకు తెలుసు లోపల ఎంత సఫర్ అవుతుందో. సో ఒకవేళ తెగించి మనం పెళ్లి చేసుకున్న ఏమన్నా అంటే కథం, ఆమెకు చిన్న చూపు చూస్తారు. చూసినావా ఎంత తెగించిందో అంటారు. అదే ఆ రోజుల్లో. ఈ రోజుల్లోనే అంటున్నారు, ఆ రోజుల్లో ఎందుకన్నారు. తర్వాత అన్టచబిలిటీ పెరిగింది, మనకి ఎవిడెన్స్ పాహి అని చెప్పిండు. అంటే సొసైటీ అండి ఆ రోజుల్లో. సత్య రిఫరెన్స్ ఎరాన్ ఇన్స్క్రిప్షన్ చెప్తుంది. దేవదాసి అనేది ఉందని కాళిదాసు రచనలో ఉందండి. ఆయన దేవదాసి సిస్టమ్ గురించి ఫస్ట్ రిఫరెన్స్ ఎవరు చేశారు లిటరరీగా అంటే కాళిదాసు. సో గోల్డెన్ ఏజ్ అంటారు, కానీ గోల్డెన్ ఏజ్ అనడానికి అనేక కౌంటర్లు కూడా ఉన్నాయని గుర్తుంచుకోండి. మతపరంగా చూసుకుంటే ఇక్కడ అహింస, వెజిటేరియనిజం ఇవన్నీ ప్రమోట్ చేశారు. ఐడోలిటరీ పెరిగింది. అండ్ దశావతార కాన్సెప్ట్ తీసుకొచ్చాడు జయదేవ బెంగాల్లో. గీతా గోవిందం రాసింది ఎవరు అంటే జయదేవుడు. అందులో దశావతార కాన్సెప్ట్ వస్తుంది, అంటే విష్ణుమూర్తి అవతారాలు వస్తాయి. ఇదే టైంలో మనకు శైవిజంలో చాలా కొత్త కొత్త ఏమంటారు సెక్స్ వస్తాయి. దశావతారంలో ఏ అవతారాలు వస్తాయి, మనిషి ఎవల్యూషన్ కూడా ఇది కనబడుతుంది దశావతారంలో. గీతా గోవిందం జయదేవ చూసారా, మనిషి ఎవల్యూషన్ ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చింది, సముద్రం నుండి ఇప్పుడు భూమి మీద నుండి ఆకాశంలోకి వెళ్ళిపోయాడు కదా. సో మతపరంగా చూసుకుంటే మనకు అనేక రకాల శైవిజాలు ఏర్పడ్డాయి, సెక్స్ ఏర్పడ్డాయి. ఇందులో పాశుపత శైవిజం అని, మోడరేట్ శైవిజం అని, కాపాలిక శైవిజం అని, కాలముఖ శైవిజం అని, సో త్రిక శైవిజం అని, ప్రత్యాభిజ్ఞ శైవిజం అని, స్పంద శాస్త్ర, తర్వాత శుద్ధ శైవిజము, మత్తమయూర శైవిజము, వీర శైవిజము, అఘోర శైవిజం స్టార్ట్ చేసింది అఘోర శివ స్టార్ట్ చేస్తాడు. తర్వాత పాశుపత శైవిజం స్టార్ట్ చేసింది మనకు లకులిస స్టార్ట్ చేస్తాడు. ఇతని పుస్తకము పంచార్థ విద్య, ఇవి గుర్తుంచుకోండి. తర్వాత ఇతను వీళ్ళది వైష్ణవులు కాబట్టి వైష్ణవిజం కొంత సెక్స్ స్టార్ట్ అవుతాయి వీళ్ళ టైంలో. అందులో తిరుపతి బాలాజీ సెక్ట్ ఫేమస్ అవుద్ది. పండరిపురంలో మనకు విఠోబా కల్ట్ స్టార్ట్ అవుద్ది. విఠలనాథ, పండరనాథ, పాండురంగ. తర్వాత శ్రీరంగపట్నంలో మైసూర్ రీజియన్ లో రంగనాథ సెక్ట్ స్టార్ట్ అయింది. వైష్ణవులకి వీళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. హిందూ మతము అంటే ఒక హిందూ మతం కాదు, హిందూ మతాలలో ఈ వైష్ణవిజం శైవిజం ఒకటి ఉంది. తర్వాత షడ్ దర్శనాలు కూడా ఇక్కడ డెవలప్ అవుతాయని నేను అప్పుడే చెప్పాను. మలివేద కాలంలో షడ్ దర్శనాలు అక్కడ ఎవరు స్టార్ట్ చేశారు, ఇక్కడ ఎవరు డెవలప్ చేశారో చెప్పుకున్నాం ఆల్రెడీ మనం. ఈశ్వర కృష్ణ అతను సాంఖ్య ఫిలాసఫీ తీసుకొస్తే దాన్ని సాంఖ్యకారిక ఆన్ సాంఖ్య ఫిలాసఫీ, ఎథిజం అని చెప్పాను ఆల్రెడీ. పాశురో స్వామి వాత్సాయన దేని డెవలప్ చేశాడు, న్యాయ ఫిలాసఫీ. ప్రశస్త పద ఏం చేశాడు, వైశేషిక ఫిలాసఫీ. వ్యాసుడు ఏం చేశాడు, యోగ ఫిలాసఫీ. దాన్ని స్టార్ట్ చేసింది పతంజలి. గౌడపద వేదాంత ఫిలాసఫీ, ఉత్తర మీమాంసని. శబరి స్వామి నార్త్ ఇండియాలో, కుమారిల భట్టు సౌత్ ఇండియాలో. ఏది వీళ్ళు పూర్వ మీమాంసని డెవలప్ చేస్తారు శబరి స్వామి. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ లో తీసుకుంటే గుప్తుల కాలంలో చూస్తే ఉజ్జయిని వాజ్ ఫేమస్ ఫర్ ఆర్ట్ ఫార్మ్స్. కేవ్స్, టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేశారు. కేవ్స్ లో భాగ్ కేవ్స్ మధ్యప్రదేశ్ లో ఉంటుంది, 9 కేవ్స్ ఉంటాయి. భాగ్ కేవ్స్, ఉదయగిరి కేవ్స్ ఉంటాయి నియర్ విదిశ అండి. విదిశ మనకు ఇది మనకు సెంటర్ లో ఉంటుందా, రైట్. ఇదొక లైన్ పోతుంది, లైన్ ఆఫ్ క్యాన్సర్ అండి. ఎస్. తర్వాత అజంతా ఎల్లోరా కేవ్స్ 36 కేవ్స్ ఉంటాయి. అందులో గుప్తులు కూడా కొన్ని కేవ్స్ ని పోషిస్తారు. తర్వాత ఫస్ట్ టైం టెంపుల్ కన్స్ట్రక్షన్ నార్త్ ఇండియా బై గుప్తన్స్. బిఫోర్ దట్ మనకు తెలుసు ఇక్ష్వాకులు సౌత్ ఇండియాలో. టెంపుల్ కన్స్ట్రక్షన్ లో నగర శైలి వచ్చింది. నగర శైలి శిఖర శైలి అంటా కానీ ఇలా పొడుగ్గా ఉంటుంది దాని యొక్క గర్భగుడి పైన. అదే ద్రవిడ శైలి అంటే ఇలా మనకి ఇలా మెట్లుగా ఉంటుంది. ఇదేమో శిఖర అంటారు కానీ ఇది విమానం అంటారు మనకి సౌత్ ఇండియాలో ద్రవిడ. ఇది శిఖర ద్రవిడ అంటే నగర ద్రవిడ రెండు కలిపి, అంటే ఇటు పొడుగ్గా ఉంటుంది, ఇటు మెట్లుగా ఉంటాయి. అదే ఓన్లీ శిఖరకు వెళ్తే మెట్లు ఉండవు. మీరు నాగ్పూర్ దాటారంటే అన్ని టెంపుల్ ఇలాగే ఉంటాయి, మెట్లు ఉండవు. అదే సౌత్ ఇండియాలో అన్నింటికి మెట్లు ఉంటాయి. అదే వెసారా శైలి అని ఇంకోటి ఉంటుంది డెక్కన్ లో మనకు. ఆ వెసారా హలబేడులో చూస్తే మీకు మెట్లుంటాయి, మళ్ళీ పొడుగ్గా ఉంటుంది. ఓకేనా, అంటే రెండింటి యొక్క ఫైన్ బ్లెండ్ అండి, సూపర్ గా ఉంటుంది. జక్కన్ అనే అతను అక్కడే ఉంటాడు. జక్కన్ అనే శిల్పి
జక్కన కాలం నాటి ఆయన అంటారు కదా శిల్పం అని. టెంపుల్స్ చూసుకుంటే కంకాళీదేవ టెంపుల్ తిగ్వా విలేజ్ లో ఉంటుంది జబల్పూర్ దగ్గర. విష్ణు టెంపుల్, వరాహ టెంపుల్ ఇరాన్ లో ఉంటుంది మధ్యప్రదేశ్ లో. నెంబర్ 17 టెంపుల్ సాంచీలో ఉంటుంది. ఫస్ట్ టెంపుల్ గుప్తుల కాలంలో నార్త్ ఇండియాలో 17 నెంబర్ టెంపుల్, దానికి పేరు లేదు. పార్వతి టెంపుల్, మహాదేవ టెంపుల్ నాచన కుదార్ అనే ప్లేస్ లో ఉంది, అది గుప్తులకు సంబంధించింది. తర్వాత శివ టెంపుల్ భూమర్ అనే ప్లేస్ లో ఉంది, అది కూడా గుప్తుల కాలం నాటిది. దశావతార టెంపుల్ ఎత్తు డియోగర్ లో ఉంది యూపీలో, అది గుప్తుల కాలందే. బితారిగాం టెంపుల్ కాన్పూర్ లో ఉంటుంది, ఇప్పుడు అవైలబుల్ గా లేదు. రైట్. సో స్కల్ప్చర్స్ చూసుకుంటే వీళ్ళ కాలంలో స్టోన్ వరాహ అంటే ఒక వరాహ అంటే మనకు కాంతారము యూజువల్ గా ఈ వరాహ అంటే ఒక రకమైన బిగ్ షేప్డ్ అంటారుగా, ఆ షేప్డ్ స్టోన్ మనకి ఉదయగిరి మధ్యప్రదేశ్ లో కూడా ఉంది. ఉదయగిరి యూపీలో ఉంటుంది, మధ్యప్రదేశ్ లో ఉంటుంది, మన రాజస్థాన్లో కూడా ఉంటుందండి. వేరు వేరు సిటీలు గుర్తుంచుకోండి, సేమ్ కాదు. కాపర్ బుద్ధ ఎట్ సుల్తాన్ గంజ్ లో బీహార్ లో 7 feet హైట్ లో ఉంటాడు, అది గుర్తుంచుకోవాలి. హుయాన్ సాంగ్ సెడ్ దెర్ ఇస్ ఎ హ్యూజ్ బుద్ధ 18 feet హైట్ ఎట్ ద ఎంట్రన్స్ ఆఫ్ నలంద యూనివర్సిటీ. నలంద యూనివర్సిటీ ఎంట్రన్స్ లో పెద్ద బుద్ధుని విగ్రహం ఉంది అని చెప్తున్నాడు హుయాన్ సాంగ్. హుయాన్ సాంగ్ కమ్స్ ఇన్ ద టైమ్ ఆఫ్ హర్షవర్ధన. ఇక్కడ కేవ్స్ పెయింటింగ్స్ లలో బాగ్ కేవ్స్, తర్వాత అజంతా కేవ్స్ లో ఫ్రెస్కో పెయింటింగ్స్ ఉంటాయి, గోడకు ఫిక్స్ చేసే పెయింటింగ్స్. 29 కేవ్స్ బిలాంగ్ టు బుద్ధిస్ట్ గా ఉంటాయి. అందులో విహారాలు, చైత్యాలు ఉంటాయి. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చైత్య అండ్ విహార? ప్రేయర్ హాల్స్ ఏది, రెస్టింగ్ ప్లేస్ ఏది గుర్తుపట్టాలి. జాతక స్టోరీస్ డిపిక్ట్ చేశారు. కేవ్ నెంబర్ 26 లో మహాపరి నిర్మాణ గురించి ఉంది. కేవ్ నెంబర్ 17 లో మాక్సిమం పెయింటింగ్స్ ఉన్నాయి. శ్రావస్తి చమత్కారం ఉంది. శ్రావస్తిలో బుద్ధుడు అందరికీ ఇట్లా తన యొక్క గొప్ప విశ్వరూపాన్ని ప్రదర్శించింది ఉంటుంది. వాకాటక కింగ్ షోవింగ్ లైట్ టు బుద్ధ. ఇది తర్వాత 29th కేవ్ లో పులకేసి టు రిసీవ్డ్ అండ్ సెంట్ అన్ ఎంబసీ ఫ్రమ్ పర్షియా. పులకేసి మనకు తర్వాత కాలంలో వస్తాడు సౌత్ ఇండియా నుండి పులకేసి, అతని గురించి కూడా ఉంటుంది. సో బాదామి చాళుక్యులలో పులకేసి ఉంటాడండి. ఫైన్. పెయింటింగ్స్ లో అజంతా కేవ్స్, ఇందులో పెయింటింగ్ చూశారు. అభిరాసు, వాకాటక, గుప్తా, బాదామి వీళ్ళందరూ పోషించారు. అజంతా కేవ్స్ ఒక్కరివి కాదండి. దే బిలాంగ్ టు శాతవాహన, అభిరాసు, వాకాటక, గుప్తా, బాదామి చాళుక్య, పులకేసి. పుత్తున అడ్మినిస్ట్రేషన్ చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ మనకు అడ్మినిస్ట్రేషన్ తెలియాలంటే కామన్ దగ్గర నీతి సారే చెప్తుందని చెప్పాము. వర్ణ సిస్టమ్ ప్రొటెక్షన్ చేయాలి రాదు అని చెప్పుకున్నాము. హై సౌండింగ్ టైటిల్స్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా మనకు మెయిన్స్ లో రాస్తామండి. సో మౌర్యన్ అండ్ గుప్తన్ అడ్మినిస్ట్రేషన్ లో మీకు డిఫరెన్సెస్, సిమిలారిటీస్ కూడా చెప్పొచ్చు. గుప్తుల ఏజ్ గోల్డెన్ ఏజ్ అంటే అది ఎంతవరకు గోల్డెన్ ఏజ్, ఎక్కడెక్కడ గోల్డెన్ ఏజ్ చెప్పడానికి, పొలిటికల్ ఏంటి, మనకు ప్రోగ్రెసివ్ ఏంటి, ఇవన్నీ మనము విద్యాపరంగా ఎలా సాధించారు, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, తర్వాత సైన్స్ లో ఎలా ఉన్నారు, ఇవన్నీ తెలుసుకుంటే గుప్తనే గోల్డెన్ ఏజ్ అనిపిస్తుంది. కానీ కంప్లీట్ గోల్డెన్ ఏజ్ కాదు, ఎందుకంటే ఇందులో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. సత్యం ఉంది, తర్వాత కుల వ్యవస్థ ఉంది, తర్వాత స్త్రీ పొజిషన్ వాజ్ డిగ్రేడెడ్. హౌ కెన్ యూ సే దట్ ఇట్ ఈస్ ద గోల్డెన్ ఏజ్? సో దట్ వీ కెన్ సే దట్ నో గోల్డెన్ ఏజ్ టు హ్యూమన్, ఎస్పెషల్ ద కామన్ మ్యాన్ ఇన్ ఎనీ ఏజ్ ఇన్ ఇండియన్ అండ్ వరల్డ్. ఎక్కడ కూడా కామన్ మ్యాన్ కి గోల్డెన్ ఏజ్ ఉందని ఎక్కడ చెప్పలేమండి. ఓకేనా? సో ఐ విల్ స్టాప్ ఇట్ హియర్ అండ్ విల్ కంటిన్యూ ఆఫ్టర్ I think in the next post Guptan and early medieval. ఇక medieval India ఫాస్ట్ గా కొట్టేద్దాం, మళ్ళీ వెంటనే మనము మోడర్న్ కి వెళ్దాం. రైట్. See you in the next class. Bye.